హాయ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్ అండ్ ఆన్లైన్ అకాడమీ. సో మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇండియన్ పాలిటీని ఫ్రీగా అందిస్తున్నామండి. ఎవరైతే సీరియస్గా ఏపీపీఎస్సి అదేవిధంగా టీఎస్పీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకైతే మన క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాథమిక హక్కులు. మనం ఏం చెప్తున్నామండి, ప్రాథమిక హక్కులు పార్ట్ వచ్చేసి పార్ట్ 3, అదేవిధంగా ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 12 to 35. ఓకే, సో దీంట్లో ఆల్రెడీ మనకి ఫస్ట్ పార్ట్ అంటున్నాను. సో ఏదైతే మనకి ఈ ప్రాథమిక హక్కుల్లో మొదటిది ఏదైతే ఉందో మనం ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు సమానత్వ హక్కు అనేదాన్ని మనం ఆల్రెడీ కంప్లీట్ చేసామండి. సో ఆర్టికల్ 12, 13, 14 అప్ టు 18 వరకు మనం ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ చేసామండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఇక్కడ స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛా హక్కు. సో ఈ స్వేచ్ఛా హక్కులో వచ్చేసి ఆర్టికల్స్ మనకి ఎక్కడి నుంచి ఉంటాయంటే 19, 20, 21, 22 ఈ 4 ఆర్టికల్స్ గురించి మనం ఇక్కడ ఈ యొక్క స్వేచ్ఛ హక్కులో మనం డిస్కస్ చేస్తామండి. సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే కంటే ముందు మనం ఒక 2 డౌట్స్ అడిగారండి మన స్టూడెంట్స్. సో వాళ్ళని కూడా ఇక్కడ క్లారిఫై చేద్దాము. సో మొట్టమొదటిది ఏంటంటే మనం ఏదైతే ఆర్టికల్ 15 క్లాస్ 6 అదేవిధంగా ఆర్టికల్ 16 క్లాస్ 6 చెప్పామో ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ ఆర్టికల్ 15 వచ్చేసి కంప్లీట్గా మనకి విద్యా సంస్థల గురించి మాట్లాడుతున్నామండి. విద్యా సంస్థలు, రైట్. సో ఆర్టికల్ 16 క్లాస్ 6 వచ్చేసి ఇవి ఉద్యోగాల గురించి మాట్లాడతామండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్టికల్ 15 అంటే కంప్లీట్గా మనం దాంట్లో వివక్షత ఎక్కడెక్కడ చూపించకూడదని చెప్తూనే అదేవిధంగా విద్యా సంస్థల్లో ఎటువంటి రిజర్వేషన్లు కల్పించారనేది మొత్తం మనం ఆర్టికల్ 15 క్లాస్ 6లో ఈ యొక్క డౌట్ వచ్చింది కాబట్టి విద్యార్థికి సో దాన్ని క్లారిఫై చేస్తున్నాం. చూడండి, 15 క్లాస్ 6 అనేది ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వారికి వీళ్ళకి 10% రిజర్వేషన్ అనేది విద్యా సంస్థల్లో కల్పించాలి. ఓకే, సో అదేవిధంగా ఆర్టికల్ 16 క్లాస్ 6 ఏమని చెప్తుందంటే ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్తున్నారో వీళ్ళకి 10% అనేది ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలి. ఓకే, సో ఇవి రెండు చేసేటప్పుడు కూడా వాళ్ళు ఒకటే సవరణతో చేశారు కాబట్టి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సో క్లారిటీగా అయితే ఉండండి. ఓకే, సో ఇది 2019లో చేసిందండి 103 అమెండ్మెంట్. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ 10% విద్యా సంస్థల్లో 15 క్లాస్ 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% అనేది ఉద్యోగాలలో రిజర్వేషన్ అండి 16 క్లాస్ 6. ఓకే, సో ఇది ఒక డౌట్ అండి. సో నెక్స్ట్ డౌట్ వచ్చేసి నేను హ్యాపీగా ఫీల్ అయిన క్వశ్చన్ అండి ఇది. నిజానికి మనం పాలిటీ అనేది కరెక్ట్గా చదువుతున్నామంటే అది ఫస్ట్ టైం వినేటప్పుడు కూడా ఏ స్టూడెంట్ కూడా దానికి అంత కంప్లీట్ అవగాహన అనేది రాదండి. సో ప్రతి దాంట్లో ఎంతో కొంత అవగాహన లోపం ఉంటుంది, అదేవిధంగా అర్థం కాకుండా కూడా ఉంటుంది. సో ఈ స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా అడిగారండి. సో అసలు ఈ యొక్క కేసుల్ని ఎలా చదువుకోవాలి, ఈ కేసులు చదివేటప్పుడు నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఈ కేసుల మీద క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి అనేది. ఓకే, సో చాలా గుడ్ క్వశ్చన్ అండి. సో పాలిటీ సగానికి సగం మనకు అర్థమయ్యేది కూడా ఏ కేసులో ఎలా జరుగుతుంది అనేది కానీ మనకు కొంచెం అవగాహన ఉంటే ఆటోమేటిక్గా పాలిటీ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఒకసారి చూద్దాం. తను అడిగిన క్వశ్చన్కి ఏ విధంగా సుప్రీంకోర్టు కేసుల మీద క్వశ్చన్స్ అడుగుతారో 1-2 బిట్స్ చూసి తర్వాత మనం ఒరిజినల్ టాపిక్లోకి వెళ్దామండి. ఓకే, సో ఫస్ట్ కేసు ఇందిరా సహానీ కేసు. సెకండ్ వన్ మినర్వా మిల్స్. సి గోపాలన్ కేస్. డి శంకరీ ప్రసాద్. ఓకే, ఏబిసిడి. సో ఇక్కడ 1, 2, 3, 4
రాజ్యాంగం యొక్క మూడవ భాగం సవరించడం పార్లమెంట్ అధికారాన్ని సమర్థిస్తుంది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. నెక్స్ట్, చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ. నెక్స్ట్, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్. నెక్స్ట్, న్యాయ సమీక్ష పునరుద్ధీకరణ. ఓకే, సో ఇది మనకు అవసరం లేదండి, ఇది తీసేద్దాము. ఇదైతే క్లారిటీగా గుర్తుంచుకోండి. రైట్, ఇకపోతే మన కేసుకు వచ్చేసరికి ఇలా మీకు ఒకటే క్వశ్చన్లో వీటిని కరెక్ట్గా ఏ కేసుకు సంబంధించి ఏదనేది సెట్ చేయమంటారండి. సో ఒకసారి చూద్దాము. మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క పాలిటీలో ఒక కేసు గురించి నేర్చుకుంటున్నా కూడా మనం ఏమి ఇక్కడ పిహెచ్డి చేయట్లేదండి, ఇది ఒకటైతే గుర్తుంచుకోండి. ఓకే, సో మనం పాలిటీ మీదో లేదా ఎకనామిక్స్ మీదో మనకి పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. మనకి జస్ట్ వాటి గురించి కొంత అవగాహన ఉంటే చాలండి. ఓకే, సో అంతవరకే నేర్చుకోవాలి, అంతే తప్ప మనం కంప్లీట్గా దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం నేర్చుకుంటా పోతే నో యూజ్. ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్చుకోవాలి. అదేవిధంగా దానితో పాటు ఏదైనా ఒక కేసు నేర్చుకుంటుంటే దానికంటే ముందు ఏ కేసుల్లో ఎలా తీర్పులు ఇచ్చారో కూడా జస్ట్ అవగాహన ఉంటే చాలండి. అదేవిధంగా ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు చెప్పామండి, ఈ ఇందిరా సహాని కేసు తీసుకుంటే ఎన్ని రకాలుగా ఆన్సర్లు చెప్పామండి. దాంట్లో ఒకసారి గుర్తుంచుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓబీసీలకి 27% రిజర్వేషన్ అనేది కల్పించవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. రైట్, నెక్స్ట్ ఏం చెప్పిందండి, ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీలు ఉన్నారో వీళ్ళకి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ అవసరం లేదు అని చెప్పింది. రైట్, నెక్స్ట్ ఏమని చెప్పిందండి, మీరు ఎంతైనా చేసుకోండి, ఈ రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నారో వాళ్ళకి మాత్రం జనాభా పరంగా ఇవ్వండి. ఈ యొక్క రిమైనింగ్ ఈ ఓబీసీ వారికి ఆ రిమైనింగ్ అమౌంట్ ఇచ్చి అది ఎంత కూడా 50% అనేది దాటడానికి లేదు. నెక్స్ట్, క్రీమీ లేయర్. ఓకే, ఇట్లా మెయిన్ అంటే ఒక కేసు తీసుకుంటే సుప్రీంకోర్టు ఇందిరా కేసు అంటే కేవలం ఆ యొక్క కేసు కోసమే జడ్జిమెంట్ ఇవ్వదండి. దాని ముందు ఎన్నో కేసులను జోడించేసి వాటిలో ఎటువంటి తీర్పులు ఇచ్చామో అవన్నీ చూసుకొని ఆ ఒక్క కేసే మిగతా ఒక 100 కేసులకు సమానంగా చెప్పేటట్టు వీళ్ళు కేసులు అనేది ఇస్తారండి. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనం బిట్ అనేది ఎలా చేయాలంటే ఒకసారి చూద్దాము. ఇందిరా సహాని కేసు అనేది మనకి కంప్లీట్గా దానికి తెలుసుకోకపోయినా సరే అసలు వాట్ ఈజ్ వాట్ అనే ఐడియా ఉంటే, సో మీకు ఆల్రెడీ క్లియర్గా నేను చెప్పానండి, ఇంతకుముందు జరిగిన సంఘటనలు అన్నీ తీసుకొని ఎన్నో రకాల కేసులను వీళ్ళు పరిశీలించి, ఓకే, సో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇవి వాళ్ళు చెప్పారండి. సో దీని ప్రకారం మనకి ఇప్పుడు ఇందిరా సహాని కేసు అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడాం కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్. ఓకే, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ అనేది ఇక్కడ ఆప్షన్ రైట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మినర్వా మిల్స్ కేసు అండి. ఇదేంటంటే మనకి 1969 1969 నుంచి 1980 వరకు ఈ మధ్యలో ఎన్నో రకాల ప్రైవేటు ఆస్తుల్ని వీళ్ళు జాతీయకరణం చేశారండి. బ్యాంక్స్ కానీ ఎల్ఐసీలు కానీ ఇట్లా ఎన్నో రకాల వాటిని వీళ్ళు ప్రైవేట్ ఆస్తులన్నింటిని కూడా ఒక పారామీటర్ తీసుకొని ఏవైతే ఇంత అమౌంట్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్నాయో అవన్నీ కూడా ఈ దేశ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ మధ్యలో చాలా ప్రైవేట్ కంపెనీలని గవర్నమెంట్గా వీళ్ళు జాతీయకరణ చేశారు. ఓకే, అయితే ఈ మినర్వా మిల్స్ అనేది ఒక
కాటన్ మిల్ అండి. ఎక్కడంటే ఇది కర్ణాటకలో ఒక మిల్ అండి ఇది. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే జాతీయకరణ చేశాడో ఇతను ఏమడుగుతాడంటే, మీకు ఆల్రెడీ నేను శంకరీ ప్రసాద్ కేసు కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మనకేంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లోనే ఆన్సర్ వస్తుందా అంటే ఇక్కడ అలా ఉండదండి. ఓకే, సో దానిని ఎస్టిమేషన్ చేసుకొని మనం చెప్పిన క్లాసును బట్టి వీళ్ళు ఏవైతే చెప్పారో దాన్ని ఎనాలిసిస్ చేసి దాని ప్రకారం ఆన్సర్లు పెట్టాలి. కానీ మనం చదువుకున్నాయి ఏదైతే మనం ఇక్కడ మినర్వా మిల్స్ కేసు అని పెట్టామో, సో అక్కడ చెప్పిన ఒక్క పాయింటే మనం ఆన్సర్లో చూడాలంటే దొరకదండి. ఒక కేసులో వాళ్ళు ఎన్నో రకాల తీర్పులు చెప్తారు కాబట్టి అవన్నీ కూడా మనకి గుర్తుంచుకోవడం అనేది అసంభవం. కాకపోతే మెయిన్ మనం ఎనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ ఉన్న 4 ఇక్కడ మినర్వా మిల్స్ అనేది అయితే ఉందో దానికి సంబంధించిన దాన్ని మనము ఎలాగనేది ఐడెంటిఫై చేయాలండి. ఓకే, సో చెప్దాం, అది కూడా చెప్దాం. ఈ మినర్వా మిల్ కేసులో మినర్వా మిల్స్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో వీళ్ళు ఏం చేశారంటే ఈ జాతీయకరణ అని చెప్పేసి ఈ యొక్క 1969 నుంచి 1980 వరకు ఏవైతే జాతీయకరణలు చేస్తున్నారో దీంట్లో వీళ్ళు ఏం చెప్తారంటే, మన యొక్క రాజ్యాంగంలోని అంటే ఈ చట్టంలో చెప్పబడే చెప్తున్నానండి, ఈ యొక్క రాజ్యాంగంలో ఏ పార్టునైనా కానీ, పార్ట్స్ అంటే మనం 22 పార్ట్స్ చెప్పాం, సబ్ క్లాసులు కలుపుకొని కూడా మొత్తం ఎన్ని అవుతుందండి 25 పార్ట్స్, లేదా ఏ ఆర్టికల్స్నైనా, సో 1 to 395 ఈ ఆర్టికల్స్లో దేన్నైనా చేర్చవచ్చు లేదా తొలగించవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఏవైతే ఇలా చేస్తున్నారో ఇట్లా చేసినప్పుడు దాని మీద జ్యుడిషియరీ రివ్యూ అనేది ఉండకూడదు. జ్యుడిషియరీ రివ్యూ అంటే ఇక్కడ అర్థమైందండి, న్యాయ సమీక్ష అనేది ఉండకూడదు అని ఈ యొక్క చట్టంలో చెప్తుంది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. అయితే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి, కేశవానంద భారతి కేసులో 1973 నుంచి ప్రాస్పెక్టివ్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే 1973 తర్వాత ఏదైనా సరే షెడ్యూల్ 9లో జాయిన్ చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనేది జ్యుడిషియరీ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఈ మినర్వా మిల్స్ కేసులో ఏం చేస్తుందంటే ఈ సుప్రీంకోర్టు మీరు పార్టులను కదిలించొద్దు అంటారా, మేము దాని జోలికి రాము, అదేవిధంగా ఆర్టికల్ జోలికి కూడా రాము, కానీ జ్యుడిషియరీ రివ్యూ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవి రెండింటిని యాక్సెప్ట్ చేసేసి ఈ యొక్క జ్యుడిషియరీ రివ్యూ అనేది మాత్రం తొలగించబడింది. ఓకే, సో అందువల్ల దీనికి ఆన్సర్ ఏమవుతుందండి, మినర్వా మిల్స్ కేసులో న్యాయ సమీక్ష పునరుద్ధీకరణ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏకే గోపాలన్ కేసు. ఈ ఏకే గోపాలన్ కేసు ఏంటంటే ఓకే, సో ఇతను ఏంటంటే ఒక స్పీచ్ ఇవ్వడం కోసం, ఇప్పుడు మామూలుగా ఆ టైంలో కొంచెం ఈ మన నెహ్రూ ఉన్నారండి ఆ టైంలో, ఇది 1950s ఆ టైంలో కాబట్టి నెహ్రూకి ఈయనకి అసలు పడదు. సో నెహ్రూ ప్రభుత్వానికి ఆపోజిట్గా ఇతను ఒక స్పీచ్ ఇస్తాడని చెప్పేసి ముందుగానే వీళ్ళు ఆలోచించి, మీకు అందరికీ తెలిసే ఉంటుందండి పీడీ యాక్ట్ ప్రివెన్షన్ డిటెన్షన్. ఓకే, సో ప్రివెంటివ్ డిటెన్షన్. సో దీని ద్వారా ముందస్తుగానే ఇతను ఏదన్నా ప్రసంగం చేస్తే అక్కడ గొడవలు జరుగుతాయని ముందస్తు జాగ్రత్తతో ఇతన్ని అరెస్ట్ చేయడం అనమాట. అయితే ఇతను సుప్రీంకోర్టుకి ఏమని వెళ్తాడంటే, సో నాకు కల్పించిన రాజ్యాంగం ఆర్టికల్ 14, అదేవిధంగా ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఈ మూడింటిని నాకు భంగం కలిగించారు అని చెప్పేసి ఇతను సుప్రీంకోర్టుకి వెళ్తాడండి. అర్థమవుతుందండి. సో ఇతన్ని పీడీ యాక్ట్ కింద మీకు పీడీ యాక్ట్ అంటే ఆర్టికల్ 22లో చాలా క్లియర్గా నేను వివరిస్తానండి వాట్ ఈస్ పీడీ యాక్ట్ అనేది. సో ఇక్కడ అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి. ఏకే గోపాలన్ కేసులో ఇతను సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళాడంటే, నాకు కల్పించబడిన రాజ్యాంగము ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వము, ఆర్టికల్ 19 స్వేచ్ఛా హక్కు, ఆర్టికల్ 21 చట్టం ద్వారా తప్ప, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 21 అంటే కేవలం పార్లమెంటు చేయబడిన చట్టం ద్వారా తప్ప ఇక మిగతా ఏవి కూడా అంటే వీళ్ళు చేసే జీవోస్ కానీ రూల్స్ కానీ బైలాస్ కానీ ఇటువంటి ఈ యొక్క హక్కుని హరించడానికి వీల్లేదు. ఓకే, సో నాకు కల్పించబడిన 14, 19, 21 అనేది వీళ్ళు భంగం కలిగించారని ఇతను సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నిన్ను అరెస్ట్ చేసింది 14, 19, 21 కింద కాదు, నిన్ను అరెస్ట్ చేసింది ఆర్టికల్ 22 కింద నిన్ను అరెస్ట్ చేసామని చెప్తారనమాట. ఓకే, సో ఆర్టికల్ 22లో క్లియర్గా అసలు పీడీ యాక్ట్ అంటే ఏందని మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ అవసరం లేదు, జస్ట్ ఒక అవగాహన కోసం చెప్తున్నాను. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 14, 19, 21 అంటే ఇక్కడ మీకు ఒకసారి ఆప్షన్లో అర్థం చేసుకుంటే ఇక్కడ మీకు
చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ ఒకటి మిగిలింది. తర్వాత రాజ్యాంగం యొక్క 3వ భాగం సవరించే పార్లమెంట్ అధికారాన్ని సమర్థిస్తుందని ఉందండి. అయితే ఇక్కడ కొంచెం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాస్తవానికి ఒక 2 రకాలు ఉంటాయండి. ఆ 2 కూడా ఇక్కడే చెప్పేస్తాను. సో బిట్ అంటే అంత ఈజీగా ఉండదండి, కొంచెం మనం అనాలిసిస్ చేయాలి. సో ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఎస్టాబ్లిష్డ్ బై లా ఇది ఒకటి ఉంటుందండి. రెండోది వచ్చేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గుర్తుంచుకోనండి. దీని మీద ఆర్టికల్ 19 మీద కానీ బిట్ అడిగితే మ్యాక్సిమం దీని మీద బిట్ అడిగే అవకాశం ఉంటుందండి. ఇదేంటంటే ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే వీళ్ళు ఒక చట్టాన్ని ఆల్రెడీ చేశారండి. ఓకేనా, ఒక చట్టం అనేది ఆల్రెడీ చేయబడింది. ఆ చట్టంలో ఎవరైనా ఒక నేరం చేస్తే ఆ నేరంలో ఒక 10 పాయింట్లు పెట్టారనుకుందాం. 1, 2, 3 అప్ టు 10 అనుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. డిఫరెన్స్ కూడా అడుగుతారు ఒక్కోసారి. ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కానీ అదేవిధంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏందనేది. ఓకే, సో ఈ చట్టంలో ఒక నేరం చేసిన వ్యక్తికి ఒక 10 పాయింట్ల ప్రకారం అతనికి శిక్ష పడుద్ది. ఓకే, సో దీన్ని ఇలా చేయడాన్ని ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే మనకు ఆల్రెడీ ఒక చట్టం చేసి దాంట్లో ఉన్న ప్రాసెస్ ప్రకారం ఆ వ్యక్తిని శిక్షించాలి. ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఇక్కడ కూడా ఒక చట్టం చేయబడి ఉంటుందండి. ఇక్కడ కూడా ఒక చట్టం చేయబడి ఉంటుంది. బట్ కాకపోతే ఆ చట్టం అనేది కరెక్ట్గా ఉందా రాంగ్గా ఉందనేది మనం ఇక్కడ జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అవుతుందండి. అర్థమవుతుందా? సో ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఇక్కడ చట్టంలో ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తాం చూడండి, చట్టం తనపైన తాను చేసుకుంటూ పోతుంది అనేది. అంటే ఇక్కడ ఒక చట్టం చేసి దాని ప్రకారం వీళ్ళు పోతారు. ఇక్కడ ఏంటంటే ఆ చట్టం అసలు నిజంగా కరెక్టా లేదా రాంగా అనేది జ్యుడిషియరీ రివ్యూ కింద ఇక్కడ ఉంటుంది. అయితే మన వాళ్ళు ఏంటంటే మనం అప్పుడే రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి సో మనం దీని జోలికి వెళ్లకుండా ఈ ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లానే మన ఇండియన్ వాళ్ళు తీసుకున్నారండి. ఓకే, సో ఎక్కడి నుంచి తీసుకున్నారనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి వీళ్ళేమో జపాన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది. దీన్నేమో యుఎస్ఏ నుంచి తీసుకున్నారండి. ఓకే, సో తర్వాత కొన్ని కేసులు జరిగిన తర్వాత వీళ్ళు మనం ఇప్పుడు ప్రజెంట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో వీటి ప్రకారం ఏంటంటే ఇక్కడ చూడండి ఏకే గోపాలన్ విషయం ఏంటంటే ఇతను ఆర్టికల్ 22 ద్వారా అంటే ఆల్రెడీ వీళ్ళు ఒక చట్టం చేశారనమాట. ఆ చట్టం ఏంటి, ఇట్లా మేము ఏదన్నా ఇతను చేసే ప్రసంగాల ద్వారా అక్కడ కానీ ఏదైనా గొడవలు అల్లర్లు జరుగుతూ ఉంటే అటువంటి వ్యక్తిని మేము ముందుగానే అరెస్ట్ చేస్తామని ఈ యొక్క చట్టంలో వాళ్ళు క్లియర్గా రాసి పెట్టారు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లాని బేస్ చేసుకొని ఈ ఏకే గోపాలన్ని ఇతను ఆ ప్రసంగం ఇవ్వకముందే ఈ యొక్క గవర్నమెంట్ ఆ టైంలో ఉన్న వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేశారండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏమవుతుందండి, ఏకే గోపాలన్ కేసు అంటే చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ. ఈ చట్టంలో ఇతను కానీ ఆ రోజు ఒకవేళ అనుకుందాం ఏదైనా ఒక పరిస్థితి బాగలేదు అక్కడికి ఇతను వెళ్తే గొడవలు జరుగుతాయి అనుకుందాం. ఆ టైంలో ముందస్తుగానే ఇతన్ని అక్కడికి పోనీయకుండా అరెస్ట్ చేయటం అంటే చట్టం ద్వారా ఏకే గోపాలన్ చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ. రైట్, సో నెక్స్ట్ పోతే శంకరీ ప్రసాద్. ఆల్రెడీ ఈ శంకరీ ప్రసాద్లో మనం క్లియర్గా చెప్పామండి, ఇతని యొక్క ఆస్తుల్ని తీసుకున్నప్పుడు వీళ్ళు ఏదైతే ఫస్ట్ అమెండ్మెంట్ చేశారో 1951లో ఇక్కడ శంకరీ ప్రసాద్ కేసులో ఆర్టికల్ 13 చెప్పేటప్పుడు మీకు క్లియర్గా చెప్పానండి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి లా అనేది. ఒకటేమో సాధారణ చట్టం, రెండవది వచ్చేసి రాజ్యాంగ సవరణ చట్టం. సో ఈ శంకరీ ప్రసాద్ కేసులో ఆర్టికల్ 13 ఏమని చెప్తుందంటే న్యాయ సమీక్ష అధికారం ఇక్కడ ఈ సాధారణ చట్టాన్ని అదేవిధంగా ఇక్కడ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రెండు ఒకే విధంగా చూడకూడదు అని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రాజ్యాంగం యొక్క 3వ భాగం సవరించే పార్లమెంట్ అధికారాన్ని సమర్థిస్తుంది. ఓకే, సో ఇలా ఇది ప్రీవియస్ బిట్ అండి. సో ఇంత అవగాహన ఉంటేనే మనం ఒక బిట్ అనేది మనం టచ్ చేయగలం. ఓకే, సో ఓకే ఇది క్లియర్. ఇది ఇంపార్టెంట్ అండి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇలా కాకుండా ఇంకొక రకంగా బిట్ ఎలా అడుగుతారంటే నెక్స్ట్ బిట్ చూద్దాం. 2017లో వచ్చిన బిట్ అండి. 2017లో వచ్చిన బిట్టు ఏ వ్యాజ్యంలో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే
రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాయి వంటి తీర్పుని ఇచ్చింది. మైలురాయి వంటి తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చిందని ఇస్తాడండి. ఓకే, సో ఇది 2017లో గ్రూప్ 2లో వచ్చిన బిట్ అండి. సో దీనికి ఆన్సర్లు ఏమి ఇచ్చాడంటే వాడు అది తీసుకోనండి, సేమ్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్, ఎస్ఆర్ బొమ్మాయి, సజ్జన్ సింగ్, కేశవానంద భారతి కేస్, ఇంకోటి ఏదో ఒక కేసు ఇచ్చాడండి. ఓకే, సో ఈ వేలో అడిగినప్పుడు కూడా 2017లో ఈ టైప్ ఆఫ్ బిట్ ఇచ్చాడు కాబట్టి, సో ఇప్పుడు మీరు ఎలా అండి ఒక అవగాహన లేకుండా దీన్ని ఎలా మీరు బిట్ చేస్తారు? సో దీనికోసం తెలియాలంటే ఆల్రెడీ మనకి ఎంతో కొంత అవగాహన ఈ 3 కేసుల్లో నుంచి వచ్చి ఉండాలి. కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారో తెలియాలి, సజ్జన్ సింగ్ కేసులో ఏం చెప్పారో తెలియాలి, అదేవిధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పారో కూడా తెలియాలి. ఓకే, సో ఆల్రెడీ నేను మీకు చెప్పానండి, ఈ ఎస్ఆర్ బొమ్మాయి అనే వ్యక్తి ఒక సీఎం అండి. మీకు ప్రియాంబిల్ క్లాస్లో కంప్లీట్ వివరణ అసలు ఎందుకు ఈ కేసు వచ్చింది, ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందని కూడా నేను క్లియర్గా మీకు చెప్పానండి. మీరు ఒకసారి కానీ రీకాల్ చేసుకుంటే ఈ సీఎం క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి వెళ్ళేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోయి, సో ఈయన ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి వీళ్ళు రాష్ట్రపతిని కలవడం, ఆ టైంలో ఆ రాష్ట్రపతి వాళ్ళకి కొంచెం సపోర్టుగా ఉండడం, ఇట్లా ఇదంతా జరిగేసి మీకు నాగాలాండ్ కేసు అవన్నీ చెప్పానండి. అక్కడ చూసుకోండి, అంటే ఇక్కడ రాష్ట్రపతి పాలన అనగానే మీకు గుర్తు రావాల్సింది ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఓన్లీ ఒక ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని అంటే అది కూడా కాదండి. సో దాని గురించి కొంచెం క్లారిటీ ఉండాలి మీకు. ఓకే, సో అందువల్ల ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు కూడా నేను క్లియర్గా మీకు ప్రియాంబిల్ టాపిక్లో చెప్పాను, అక్కడ చూడండి. ఎందుకు మీకు క్లియర్గా ఓన్లీ ఎస్ఆర్ బొమ్మాయి చూడంగానే కనపడితే ఆన్సర్ పెట్టకూడదంటే అదే ఇంకొక ఇయర్లో వచ్చిన బిట్ చెప్తాను చూడండి. ఏ వ్యాజ్యంలో రిజర్వేషన్లు 50%. మీకు ఇప్పుడు అర్థమవుతుందండి బిట్లు అనేది ఎంత టఫ్గా ఉంటుందో. రిజర్వేషన్లు ఏ వ్యాజ్యంలో రిజర్వేషన్లు 50%కి మించకుండా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పును చెప్పింది. ఇది ఇంకొక ఇయర్ నాకు కరెక్ట్గా గుర్తులేదండి, ఇది ఆల్రెడీ మీకు ఏపీపీఎస్సీలు ఇచ్చిన బిట్టు. ఏ వ్యాజ్యంలో రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఇచ్చాడండి. ఓకే, సో వాడు ఎంత తెలివిగా ఆన్సర్లో బిట్లు ఇచ్చాడంటే ఫస్ట్ ఇచ్చింది ఇందిరా సహాని అండి. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఆప్షన్లు ఎప్పుడు కూడా మీరు ఏ, బి, సి, డి 4 చూసిన తర్వాతే ప్రతి అభ్యర్థికి నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆన్సర్ చూడంగానే ఇక్కడ రిజర్వేషన్లు అనేది ఇందిరా సహాని కేసు ఎక్కువ సార్లు విన్నారు కాబట్టి దాన్ని మీరు టక్కున పెట్టేస్తే మీకు ఎగిరిపోతుందండి. ఓకే, సో కరెక్ట్గా ముందు మీరు 4 ఆన్సర్లు చూసిన తర్వాత అప్పుడు మాత్రమే బిట్టుగా ఆన్సర్ ఏందనేది మీరు చూడాలి. ఓకే, ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక కేసులోనే ఒక తీర్పునిచ్చేసి కంప్లీట్గా పక్కకు పోదండి. ఓకే, సో వాడు ఎట్లా ఇచ్చాడంటే ఇందిరా సహాని కేసు ఇచ్చాడు, తర్వాత దేవదాస్ కేసు ఇచ్చాడు, ఇది కూడా కొంచెం వాటికి సంబంధించింది. నెక్స్ట్ ఎంఆర్ బాలాజీ, నెక్స్ట్ వచ్చేసి అశోక్ కుమార్. ఓకే, సో గుర్తుంచుకోండి, ఏ వాద్యంలో రిజర్వేషన్లు 50% కంటే మించకుండా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఓకే, సో ఇందిరా సహాని కేస్, దేవదాస్ కేస్, ఎంఆర్ బాలాజీ కేస్, అశోక్ కేస్ మీకు కొంచెం అవగాహన ఉన్న కాడికి ఎంఆర్ బాలాజీ కేస్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది 1962. ఓకే, కంప్లీట్గా దాన్ని ఏమంటారు తీర్పు అంతా ఫైనల్ అయ్యాలకి 1963. ఓకే, సో మ్యాక్సిమం ఎగ్జామ్లో మీకు బిట్లో ఉంటే 62 ఉంటుంది, లేకపోతే 63 ఉంటుంది కాబట్టి సో 63 కంటే మీరు గట్టిగా 62నే గుర్తుంచుకోండి. ఓకే, సో ఫస్ట్ వీళ్ళు ఇచ్చింది రిజర్వేషన్ 50% దాటకూడదని చెప్పేసి ఎంఆర్ బాలాజీ కేసులో కాబట్టి అప్పుడు మాత్రమే మీరు 4 ఆప్షన్లు చూసిన తర్వాత ఎంఆర్ బాలాజీ కేసుని టిక్ చేయాలి మీరు. అంతే తప్ప ఇందిరా సహాని కూడా 50% దాటొద్దు అంటే ఇది ఎప్పుడో 1992ది, ఇది 1992ది, ఇది వచ్చేసి 1962. ఆల్రెడీ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది, ముందు దాన్ని టచ్ చేసుకొని మనం పక్కకు వెళ్ళాలి. ఓకే, సో అదేవిధంగా మీకు ఇంకొక కేసు ఉంటుందండి, ఐఆర్ కోహెల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇది 2006లో కేసు అండి. కంప్లీట్గా దీని యొక్క ఫైనల్ తీర్పు వచ్చింది మాత్రం 11/1/2007.
గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ కేసు. ఐఆర్ కోహెల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. వాళ్ళ యొక్క రిజర్వేషన్లు ఎంతవరకు పెంచకూడదు, వాళ్ళు 69, తమిళనాడులో 69% ఉంటుందండి. ఓకే, సో తమిళనాడులో రిజర్వేషన్లు 69% ఉంటాయి కాబట్టి వీళ్ళు దీనికి సంబంధించిన కొన్ని కేసుల్లో దాని యొక్క ఫైనల్ జడ్జిమెంట్ అనేది 11/1/2007లో వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనం జడ్జిమెంట్ డేట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇక్కడ మెయిన్గా నేను ఈ కేసును ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఏకే గోపాలన్ కేసులో ఏమని చెప్పామండి, ఏకే గోపాలన్ కేసులో ఆయన దేని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నాకు కల్పించబడిన ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేవి భంగం కలిగాయి సో అని చెప్పేసి అతను కోర్టుకు వెళ్ళాడు. సో ఈ ఐఆర్ కోహెల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఏం చెప్పారంటే, ఇక్కడ ఏవైతే ఆర్టికల్ 14, 19, 21 ఉన్నాయో వీటిని మనం ఏమని పిలుస్తామంటే, చాలామంది అభ్యర్థులకు తెలియని విషయం ఏంటంటే వీటిని గోల్డెన్ ట్రైయాంగిల్ అంటారండి. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీలో గ్రామ సచివాలయంలో అడిగారండి బిట్టు, గోల్డెన్ ట్రయాంగిల్ అని కింది ఆర్టికల్స్లో వేటిని అంటారు. సో అంత అవగాహన ఉండాలి మనకు వాటికి ఏం జరుగుతుందో. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనే దానికి ఒక కంప్లీట్ అర్థాన్ని ఇచ్చిన కేసే ఐఆర్ కోహెల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఓకే, సో నేను ఇంత టైం వేస్ట్ అయినా కూడా ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీకు వచ్చిన బిట్టు తెలిసిన బిట్టుని ఏ ఒక్కరు కూడా వదలడానికి అవకాశం అనేది లేకుండా నేను క్లాస్ మీకు చెప్తున్నానండి. ఓకే, సో అందువల్ల మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, మనం ఏ ఆర్టికల్ అయితే చెప్తున్నామో ఆ ఆర్టికల్కి సంబంధించినప్పుడు ఒకే కేసు అనేది ఎన్నో దాంట్లో వస్తుందండి. ఆ కేసు మనం ఆర్టికల్ 19 చెప్పామంటే ఆ కేసు దాంట్లోనే ఉండదు, అది ఆర్టికల్ 14లో రిఫ్లెక్ట్ అవుతుంది, 15, 16, 17 ఎక్కడైనా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. బట్ కాకపోతే నేను అందుకనే ఏ ఆర్టికల్ అయితే చెప్తున్నానో ఆ ఆర్టికల్ దగ్గర దానికి సంబంధించిన కేసుని అక్కడ డిస్ప్లే చేస్తున్నానండి. సో అంతవరకు జస్ట్ మీరు గుర్తుంచుకోండి, కేశవానంద భారతి అంటే ఎన్ని ఆర్టికల్లైనా వస్తుందండి. ఓకే, సో వాడు ఏమడుగుతాడు, ఆ కేశవానంద భారతిలో జస్టిస్ ఎవరంటే సిక్రీ ఉన్నాడండి, జస్టిస్ సిక్రీ. ఈ సిక్రీ అనే వ్యక్తి ఏం చెప్పాడు కేశవానంద భారతిలో, మనం ఎక్కడ చెప్పాం, ఆర్టికల్ 13లో ఆయన గురించి వివరించాం. ఆర్టికల్ 13లో వివరించేటప్పుడు కేశవానంద భారతి చెప్పినప్పుడు మనం ఇక్కడ ఈ సిక్రీ గురించి, స్వేచ్ఛ గురించి ఈ కేశవానంద భారతిలో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాడండి, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఎవరైతే మన క్లాసులు ఫాలో అవుతున్నారో మీరు క్లియర్గా నేను చెప్పే ఆల్మోస్ట్ 90% మనకి టెక్స్ట్ బుక్ మొత్తం ఇక్కడ నేను చెప్పే అన్ని కవర్ అవుతాయండి. మీరు నోట్స్ క్లియర్గా నేను ఎక్కడైతే చెప్తున్నానో ఆ పాయింట్ దాని కింద కేసు, ఆ పాయింట్ దాని కింద కేసు అట్లా చెప్పుకుంటే మీకు రాసుకున్నా కూడా 1కి 10 సార్లు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ పోతే మన టాపిక్లోకి వద్దామండి. సో నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఈ క్వశ్చన్ అడిగినందుకు, ఎందుకంటే ఈ యొక్క అసలు పాలిటీ మనం నేర్చుకుంటున్నామంటే అసలు ఈ కేసులను ఎలా చదవాలనేది ముందు మెయిన్ క్వశ్చన్. దాంట్లో కానీ అవగాహన ఉంటే మీకు చాలా ఈజీగా పాలిటీ అనేది క్రాక్ చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే ఈ ఆర్టికల్కి సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే జస్ట్ 3 or 4 ఎనఫ్. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ కేశవానంద భారతి కేసు వచ్చింది అనుకుందాం ఒక ఆర్టికల్ 13లో, నెక్స్ట్ అది ఇప్పుడు ఆర్టికల్ 19లో వస్తుంది. అంటే నువ్వు ఒకసారి రీకాల్ చేసుకోవటం అంతే. సో ఈ ఆర్టికల్ 13 చెప్పేటప్పుడు దీంట్లో ఏమని చెప్పారు, అదే ఆర్టికల్ 19 చెప్తున్నప్పుడు ఈ కేశవానంద భారతి కేసులో, అంటే ఒక కేసులో ఎన్నో తీర్పులు ఉంటాయి కాబట్టి సో అట్లా మనం దీన్ని నేర్చుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే నోట్స్ ఫాలో అవుతున్నారో ఆ నోట్స్లో క్లియర్గా ఆ ఆర్టికల్ దాని కింద కేసు ఇయర్. నెక్స్ట్ ఇంతకుముందు రోజులు ఎలా ఇచ్చేవాళ్ళంటే వాళ్ళు, ఇప్పుడు కేశవానంద భారతి ఏదో ఒక ఇయర్, ఓకే, నెక్స్ట్ సజ్జన్ సింగ్ కేసు ఇయర్, నెక్స్ట్ బెరుబారి యూనియన్ కేసు ఇయర్, ఇలా ఇచ్చేసి ఈ బెరుబారి యూనియన్ను ఏ ఇయర్లు అనేది మ్యాచింగ్ ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ పోయింది, ఇదంతా దండగా. మీరు ఎట్లా ఇయర్లు గుర్తుపెట్టుకున్నా కూడా నో యూజ్. సో మనం ఫస్ట్ ఇంతకుముందు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో ఆ విధంగానే మీరు కేసులు నేర్చుకోవాలి. ఓకే, ఇకపోతే మన టాపిక్ వద్దామండి. సో స్వేచ్ఛ హక్కు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయండి, ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు మనకి ఉన్నాయండి. ఆర్టికల్ 19 వచ్చేసి మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని చెప్తుంది. ఆర్టికల్ 20 వచ్చేసి మనం ఏదైనా ఒక శిక్ష కానీ ఒక నేరం కానీ చేస్తే ఆ నేరానికి ఎన్ని రకాలుగా శిక్ష పడుతుందో ఆర్టికల్ 20 చెప్తుంది. ఆర్టికల్ 21 వచ్చేసి మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదండి, ఏకే గోపాలన్ కేసులో ఏమని చెప్పాను, మన హక్కుల్ని కానీ ఏదన్నా టైంలో కొంచెం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అది పార్లమెంటు ద్వారా చట్టం, ఇది బిట్ వస్తుందండి గుర్తుంచుకోండి. ఆర్టికల్ 21 ఏంటంటే పార్లమెంటు ద్వారా చేయబడిన చట్టం తప్ప మిగతా గవర్నమెంట్ చేసే ఈ జీవోస్ కానీ బైలాస్ కానీ రూల్స్ కానీ అనేవి ఈ యొక్క ఆర్టికల్స్ని భంగపరచకూడదు. ఓకే, సో అది మనం ఆర్టికల్ 21 చెప్పేటప్పుడు క్లియర్గా నేను చెప్తాను. ఓకే, ఇకపోతే
ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ఇన్ని రకాల కేసులు చెప్పాను కదండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతాడు. ఏ కేసులో క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందో. ఏ కేసులో జస్టిస్ సిక్రీ స్వేచ్ఛ అనేది ఏ కేసులో జస్టిస్ సిక్రీ స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంకు ఆత్మ, ప్రాణం, కీలకం అని వర్ణించాడు. మీకు బిట్ ఇలా ఫామ్ అవ్వచ్చండి. ఒకసారి చూడండి. ఏ కేసులో జస్టిస్ సిక్రీ స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంకు ఆత్మ, ప్రాణం, కీలకం అని వర్ణించాడు. ఓకే, సో కేసు మీద ఇటువంటివి కూడా అడుగుతాడు కాబట్టి సో అతను మనం చెప్పాం కదండి, కేశవానంద భారతి కేసులో మొత్తం ఎంతమంది 13 జడ్జిలు ఉన్నారండి. ఒక 7 ఒక సైపు, 6 ఒక సైడ్. వీళ్ళల్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సిక్రీని గుర్తుపెట్టుకోవాలి, చంద్రచూడ్ని గుర్తుపెట్టుకోవాలి, ఏఎన్ రేని గుర్తుపెట్టుకోవాలి. సో ఒక 4-5 జగన్. ఓకే, సో ఇట్లా ఒక 2-3 గుర్తుపెట్టుకుంటే మీకు ఒక అవగాహన ఉంటుందండి. ఓకే, సో కేశవానంద భారతి కేసు, కేశవానంద భారతి కేసు. ఈ కేసులో స్వేచ్ఛ అనేది రాజ్యాంగానికి ఆత్మ వంటిదని చెప్పేసి జస్టిస్ సిక్రీ గారు అన్నారు. ఓకే, సో ఇప్పుడు అర్థమవుతుందండి ఒక కేసు యొక్క ఇంపార్టెన్స్ ఎంతో. మనకు ఒక కేసు నేర్చుకుంటే కంప్లీట్గా ఎంతో కొంత అవగాహన ఉండాలి. అంటే మనకు దాని గురించి ఆన్సర్ తెలియకపోయినా సరే సిక్రీ కొంచెం బ్రెయిన్లో ఉంటూ ఒక మెయిన్ 3-4 కేసులు ఉంటాయి అంతే సిక్రీ. సో ఈ సిక్రీ కానీ మీకు ఐడియా ఉంటే సో ఇతను ఎటువంటి వాటిని డీల్ చేశాడు. ఓకే, సో మీకు ఈజీగా సిక్రీ అనేది మనం ఎక్కువగా ఈ యొక్క కేశవానంద భారతి కేసులో మాట్లాడతాం కాబట్టి దానికి ఆన్సర్ కేశవానంద భారతి. అదేవిధంగా ఈ యొక్క కేసుల గురించి మీరు మాట్లాడుకునేటప్పుడు మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో, సపోజ్ 2021 ఎగ్జామ్ అనుకోండి, దీని ముందు సుప్రీంకోర్టు ఏ తీర్పులు అయితే చెప్తుందో, ఇప్పుడు ఏమున్నాయండి మనకి మన యొక్క బాబ్రీ మసీద్. ఓకే, ఈ మసీద్కి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని మీరు గుర్తుంచుకోవాలి. మసీద్ కదండి, ఈ బాబ్రీ మసీద్ కేసుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు మీరు గుర్తుంచుకోవాలి. సో 1 year ముందైతే ఆ కేసుకు సంబంధించిన సిజేఐని గుర్తుపెట్టుకోవాలి. అదే 1 year కంటే ఇంకా ముందు కొంచెం ఓల్డెన్ అయితే అక్కడ ఉన్న కేసు పేరు, దానికి సంబంధించిన అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్, సో గుర్తుంచుకోండి స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ ఇకపోతే మనం ఆర్టికల్ 19కి వచ్చేస్తామండి. ఆర్టికల్ 19 స్వేచ్ఛ భావ ప్రకటన, స్వేచ్ఛ భావ ప్రకటన. ఓకే, అయితే మనకి రాజ్యాంగం రచించేటప్పుడు ఫస్ట్ ఎలా ఉన్నాయి ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 19A, 19B, 19C, D, E, F, G. ఇది మనకు రాజ్యాంగాన్ని రచించేటప్పుడు వీళ్ళు ఇలా 19A, 19B, 19C ఇలా తీసుకున్నారండి. అయితే ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి కంప్లీట్గా స్వతంత్రాన్ని కానీ మనం ఇచ్చామంటే అతను దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో అందువల్ల కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏ వ్యక్తులైతే మనం చెప్తున్నామో వీళ్ళకి కంప్లీట్గా మీ ఇష్టం రాబాయ్, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి అని చెప్తే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక వినాశనానికి దారితీస్తారని చెప్పేసి మనకు అవకాశాన్ని కల్పిస్తూనే, స్వేచ్ఛను కల్పిస్తూనే వీళ్ళు కొన్ని కంట్రోల్స్ అయితే చేయబడ్డాయండి. అదేంటంటే ఏదైతే మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఉందో, మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడండి 1951. ఓకే, సో దీంట్లో వీటికి కౌంటర్లుగా వీడు ఏలో కానీ ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఎటువంటిది ఎలా అరెస్ట్ చేయాలి దాని కౌంటర్ అనేది వీళ్ళు ఆర్టికల్ 19 Clause 2 నుంచి ఆర్టికల్ 19 Clause 6 వరకు చెప్పారండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, అర్థమవుతుందా? సో ఆర్టికల్ 19 ఏంటంటే కంప్లీట్గా మనకున్న స్వేచ్ఛను తెలుపుతూనే ఆ స్వేచ్ఛలో కానీ మనం ఏదన్నా తప్పు కానీ చేస్తే ఓకే, సో ఆ తప్పుని ఖండించడం కోసం వీళ్ళు ఆర్టికల్ 19 Clause 2 నుంచి 19 Clause 6 వరకు కౌంటర్గా వీళ్ళు యూజ్ చేశారండి. సో అప్పుడు ఈ ముందు ఏదైతే 19A అని ఉందో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయండి 19 1A, 1B, 1C, 1D, 1E, 1F, 1G.
అర్థమవుతుందా? ఓకే, సో ఫస్ట్ చూద్దామండి. 19(1) క్లాస్ ఏ వచ్చేసి వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ. రైట్. సో 19 ఇది 191 కాదు, గుర్తుంచుకోండి. 19 క్లాస్ 1A 1B 1C 1D 1E 1F 1G. ఓకే, 1B వచ్చేసి శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశం. ఓకే, 1B ఏం చెప్తుందంటే శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశాలు జరుపుకోవడం. నెక్స్ట్ 1C సంఘాలు, యూనియన్లు లేదా సహకార సంఘాలు ఏర్పాటు. ఓకే, ఒకటి గుర్తుంచుకోనండి, ఈ ఆర్టికల్ 19(1)C వచ్చేసి ఫస్ట్లో సంఘాలు అదేవిధంగా యూనియన్లు మాత్రమే ఉన్నాయండి ఇక్కడ. ఓకే, సో వీళ్ళు ఈ సహకార సంఘాలు అనేది స్టార్టింగ్లో లేవు. దీన్ని వీళ్ళు 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012లో వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారు. ఓకే, గుర్తుంచుకోండి, మొదటగా రాయబడిన రాజ్యాంగంలో 19(1) క్లాస్ సిలో సంఘాలు యూనియన్లు మాత్రమే ముందు అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012 నుంచి సహకార సంఘాలు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చని వీళ్ళు చెప్పారండి. బిట్టి ఎలాగైనా అడగొచ్చండి. ఏ ఆర్టికల్లో సహకార సంఘాలు 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012లో పొందుపరిచారు? ఆర్టికల్ 19 లేకపోతే ఆర్టికల్ 19(1)A 1B 1C 1D ఇస్తాడండి. ఓకే, కంప్లీట్ అవగాహన ఉంటేనే మనం బిట్ని టచ్ చేయగలమండి. లేకపోతే 97వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ 19(1)Cకి సంఘాలు, యూనియన్లు మరియు సహకార సంఘాలు ఏ సంవత్సరంలో చేయబడినాయి అని అడుగుతాడండి. ఆన్సర్ 2012 లేదా 2012లో చేయబడిన ఆర్టికల్ 19(1) క్లాస్ సికి సంబంధించి సంఘాలు, యూనియన్లు, సహకార సంఘాలు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేయబడింది? 97వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇట్లా బిట్ అనేది ఏ కోణంలో అయినా అడగొచ్చు కాబట్టి మీకు కంప్లీట్గా ఏ నుంచి జీ వరకు అవగాహన ఉంటేనే ఈ ఆర్టికల్ 19 మీద మీరు బిట్ పెట్టగలరు. ఓకే, సో నెక్స్ట్ డీకి వద్దాం. భారత భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా విహరించవచ్చు. అర్థమవుతుందని ఆర్టికల్ 19(1)D ఏమని చెప్తుందంటే భారతదేశంలోని భూభాగంలో ఏ పౌరుడైనా సరే ఎక్కడైనా సరే అతను స్వేచ్ఛగా విహరించవచ్చు. తమిళనాడు వాడిని కర్ణాటక వాళ్ళు రావద్దంటానికి లేదు, కర్ణాటక వాడిని జమ్మూ కాశ్మీర్ వాడు రావడానికి లేదండి. సో మొత్తం భారత భూభాగంలో మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా మనం ఉండొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 1E భారత భూభాగంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి. డి ఏమని చెప్తుందంటే మనం ఎక్కడైనా స్వేచ్ఛగా మనం ఇప్పుడు టూర్స్కి వెళ్తుంటాం, కులు మనాలి ఇట్లా వెళ్తుంటాం, ఎక్కడికైనా మనం వెళ్ళి రావచ్చండి. అదేవిధంగా నా ఇష్టం, నాకు డబ్బులు ఉంటే నేను కేరళలో అయినా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్ కానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్ గురించి మీకు కొంచెం హిస్టరీ చెప్పాలండి. సో మొన్నటి వరకు ఏంటంటే ఈ ఆర్టికల్ 370 గురించి కానీ మీకు అవకాశం ఉంటే జమ్మూ కాశ్మీర్లో మనం వ్యాపారాలు చేసుకోవడం వరకే అవకాశం ఉంది, కానీ అక్కడ ఆస్తులు కొనడానికి మనకు అవకాశం లేదండి. అది మొన్నటి వరకు. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ ఆర్టికల్ 370 రద్దు చేశారో, సో ఇక్కడున్న కండిషన్స్ ఏందనేది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో ఆర్టికల్ 370లో స్టార్టింగ్ సింగ్ కాడ నుంచి ఈ రోజు వరకు మీరు కంప్లీట్ ఒక అవగాహన ఉండాలండి. ఓకే, సో మనం ఏ స్టేట్లో అయినా సరే మనం సొంతగా ఇల్లు కట్టుకోవచ్చు. నెక్స్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది అది చాలా పెద్ద టాపిక్ కాబట్టి నేను ఇక్కడ దాని గురించి కంటిన్యూ చేయట్లేదు. మొన్న వీళ్ళు జమ్మూ కాశ్మీర్ని
ఈ యొక్క రాష్ట్రము అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం చేయక ముందు వరకు ఏ రాష్ట్రానికి సంబంధించి వ్యక్తి అయినా అక్కడ వెళ్ళేసి వ్యాపారం మాత్రమే చేసుకోవాలి, కానీ అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకే, సో ఈ ఆర్టికల్ 370 తర్వాత రద్దు చేయబడిన తర్వాత ఎలా ఉండేది మీరు కంప్లీట్గా అప్డేట్లో ఉండండి. ఇక్కడంతా చాలా టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 1F వచ్చేసి ఆస్తి హక్కు. ఇక్కడ ఆస్తి హక్కు అంటే గుర్తుంచుకోనండి, ఆర్టికల్ 31 ఏదైతే ఉందో ఆర్టికల్ 31 ఇక్కడున్న ఆస్తి హక్కు వేరు, ఇక్కడున్న ఆస్తి హక్కు వేరండి. ఇక్కడ ఆర్టికల్ 31 ఆస్తి హక్కు అంటే ఇప్పుడు ప్రజెంట్ లేదు, కొట్టివేయబడింది, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇక్కడ ఆస్తి హక్కు అంటే ఏంటంటే మా నాన్న కానీ మా తాత కానీ లేదా అట్లా నా పూర్వీకులు సంపాదించిన ఆస్తి కానీ లేదా నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కానీ వాటికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఆస్తి హక్కు అండి. ఇక్కడ 19(1)(Fలో చెప్పే ఆస్తి హక్కు 19(1)(Fలో చెప్పే ఆస్తి హక్కు ఏంటంటే ఇక్కడ మనం ఆస్తులు కొనటం అండి. అంటే నేను పోయి ఇప్పుడు ఏదో ఒక టెంపుల్ దగ్గర ఒక ప్లేస్ని కొంటామనో లేకపోతే దాని విరుద్ధంగా ఉన్న ప్లేస్లు నేను కొంటామనో అటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయండి. సో అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ప్రజెంట్ ఇప్పుడు లేదండి, కొట్టివేశారు దీన్ని. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా తొలగించారు. అర్థమవుతుందండి. ఇక్కడ ఆర్టికల్ 19(1)(F అనేది ఆస్తి హక్కు అనేది మన పూర్వీకులు సంపాదించింది కానీ లేదా మనం సంపాదించిన ఆస్తి హక్కు కాదు. మనము ఏదైనా ఆస్తులు కొనేటప్పుడు కానీ దానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు 1978 ద్వారా తొలగించారు. ఓకే, సో గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఇప్పుడు ఇది లేదు. అంటే ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 1 2 3 4 5 6 మొత్తం ఎన్ని వచ్చాయి 6. ఒరిజినల్గా రాజ్యాంగం రచించబడినప్పటికీ ఆర్టికల్ 19 కింద ఎన్ని ఉన్నాయండి క్లాజ్ మొత్తం 7. సో బిట్ ఏ రూపాయని నేను అడగొచ్చండి. సో రాజ్యాంగం రచించబడినప్పటికీ ఆర్టికల్ 19లో క్లాజులు మొత్తం ఎన్ని ఉన్నాయని అడిగితే 7. ప్రస్తుతము ఆర్టికల్ 19లో ఎన్ని క్లాజులు ఉన్నాయా అంటే 6. ఓకే, సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(1)(F తొలగించబడింది? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. నెక్స్ట్ ఆర్టికల్ 1G. జీ వచ్చేసేసి ఏ వృత్తినైనా ఏ వ్యాపారమైనా ఏ వాణిజ్యమైనా చేయవచ్చు. ఓకే, ఆర్టికల్ 19(1)(G ఏమని చెప్తుందంటే ఏ వృత్తినైనా ఏ వ్యాపారమైనా ఏ వాణిజ్యమైనా మనం చేయవచ్చు. సో నాకు రాజ్యాంగం కల్పించబడింది కదా, నేను ఏ వృత్తినైనా చేస్తా, ఏ వ్యాపారం చేస్తానంటే ఇప్పుడు సపోజ్ డ్రగ్స్ వ్యాపారం ఉంటుంది, అది చేసామనుకోండి తీసుకెళ్ళి లోపల పడేస్తాడు. సో నాకు ఇంకోటి ఏం చూద్దాం, వృత్తి నేను చిన్నపిల్లల్ని వీళ్ళు ఉంటాయి కదండి పట్టుకొని వెళ్ళి అమ్మేయటాలు అటువంటివి కాదండి. ఏ వృత్తిని అంటే ఇతరులకు హాని కలగకుండా చేసుకునే ఏ వృత్తి అయినా ఏ వ్యాపారమైనా ఏ వాణిజ్యమైనా సరే మనం స్వేచ్ఛగా భారతదేశంలో చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆర్టికల్ 19. అయితే మనం ఏంటంటే ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఆర్టికల్ 19 క్లాస్ 2 నుంచి 19 క్లాస్ 6 వరకు ఇవి వచ్చేసి కౌంటర్స్ అండి. ఓకే, సో వాటి ప్రకారం మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కౌంటర్ ఇచ్చుకుంటూ మనం క్లియర్గా ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ కేసులు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. రైట్, ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవన్నీ వరుసగా మనం ఒక్కొక్క దాని గురించి చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రస్తుతానికైతే మీరు ఆర్టికల్ 19లో ఈ టోటల్ పాయింట్స్ అయితే రాసుకోండి. రైట్, సో రఫ్ చేస్తున్నాను, పాజ్ చేసుకొని రాసుకోండి అండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ గురించి మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ కేసు అండి. కొన్ని ఇంపార్టెంట్ కేసుల గురించి ఇక్కడ మనం మాట్లాడదాం. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఏమని చెప్తున్నామండి, వాక్ స్వాతంత్ర్యం అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ. ఇవి మీరు విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కేవలం మన రాజ్యాంగంలో 2 అక్షరాలు మాత్రమే చూపించారు, 2 వర్డ్స్ మాత్రమే చూపించారు, వాక్ స్వాతంత్ర్యం భావ ప్రకటన స్వేచ్ఛ అని. దీని వెనుక భయంకరమైన హిస్టరీ ఉన్నాయండి, ఎన్నో పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ కాకపోతే గుర్తుంచుకోండి, పత్రికా స్వేచ్ఛ కానీ అదేవిధంగా సమాచారాన్ని పొందే స్వేచ్ఛ కానీ ఇట్లా చాలా ఉంటాయండి. మెయిన్గా ఇవి 2 కనపడతాయి, దాని బ్యాక్గ్రౌండ్ ఎన్నో ఉంటాయి. అది ఎలాగంటే ఒక చిన్న నాకు అర్థమయ్యే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మీరు ఇవి 2 అనుకొని మీరు మోసపోవద్దు. ఆర్టికల్ 19(1)(A)లో ఇంకా చాలా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రచురణ హక్కు
ప్రచురణ అంటే వార్తాపత్రికలో ప్రచురించడం అండి. తర్వాత సమాచారం పొందే హక్కు, సమాచారం పొందే హక్కు. దీన్ని మీకు క్లియర్గా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ అని ఉంటుందండి 2005. ఓకే, సో ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేను నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఆర్టికల్ 19 గురించి చెప్తానో దాంట్లో స్టార్టింగే మీకు ఆర్టీఐ యాక్ట్ నుంచి స్టార్ట్ చేసి అసలు దాని యొక్క కంప్లీట్ వివరణ మీకు ఇస్తాను. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్టికల్ 19 1Aలో మనకు కనిపించేది, కళ్ళకు కనిపించేది కానీ అక్కడ రాసి ఉండేది కేవలం వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, మిగతావి ఏమీ కనపడవు. ఓకే, సో కానీ దాని కింద ఎన్నో ఉంటాయి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్వి మాత్రం మీరు గుర్తుంచుకోండి. అది ఒకటి ప్రచురణ హక్కు, రెండోది సమాచారం పొందే హక్కు. దీంట్లో ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఓకే, సో దీనికి చైర్మన్ని సిఐసి అని పిలుస్తారండి. ఓకే, సో అసలు ఏంటి ఆ సిఐసి అంటే అనేది కూడా నీకు నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక రకంగా మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఏ అనేవాడు ఉన్నాడండి, ఇక్కడ బి అనేవాడు ఉన్నాడు. నేను ఏ అనేవాడు ఒక చాలా మంచివాడు అని చెప్పాను అనుకోండి, గుడ్ పర్సన్ అని చెప్పాను అనుకో, ఆటోమేటిక్ ఇక్కడ బి గురించి నేను ఏమైనా మాట్లాడానండి. కానీ మనం అర్థం ఎట్లా చేసుకుంటాం, ఇద్దరం చూపించి వీడు మంచివాడు అంటే వీడు చెడ్డవాడు అనే కదండి అర్థం. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చెప్పేవి రెండే అయినా కూడా దీని వెనక ఎంతో అవగాహన ఉంటుంది, ఎంతో టాపిక్ ఉంటుందండి. సో అవి కూడా అవకాశం ఉన్నప్పుడు చూద్దాము. మెయిన్గా మీరైతే ఇవి 4 అయితే గుర్తుంచుకోండి: వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రచురణ హక్కు, సమాచారం పొందే హక్కు. ఎందుకు ఈ రెండింటినే మీరు హైలైట్ చేసి చెప్తున్నారు సార్ అంటే, వాస్తవానికి మనకి ఈ యొక్క ఆర్టికల్ 19లో ఎక్కువగా కేసులన్నీ వచ్చింది కూడా ఈ రెండింటి మీదేనండి, ఆర్టీఐ మీద, అదేవిధంగా ప్రచురణ హక్కు. ఓకే రైట్, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ కేసులు చూద్దామండి. సో ఫస్ట్ కేసు వచ్చేసి రమేష్ థాఫర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950. ఓకే, గుర్తుంచుకోనండి, రమేష్ థాఫర్ అనేది వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950లో వీళ్ళు ఏం చేశారంటే, మనం ప్రస్తుతం ఇప్పుడు చూస్తూనే ఉన్నామండి, ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన, ఒకసారి చూడండి, ఏదైనా ఒక పార్టీ తీసుకుందాము, ఆ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఎక్స్ అనే పార్టీ తీసుకుందామని, ఈ పార్టీకి అనుకూలంగా కొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయండి. ఓకే, టీవీ అంటే టీవీ 9 ఇట్లా కొన్ని ఛానల్స్ వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి, కొన్ని పత్రికలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయండి. ఒక మాటలో చెప్పాలంటే మన స్టేట్లో మీకు ఆల్రెడీ అనుభవం ఉందండి. సో వీళ్ళు ఇదే పార్టీకి సంబంధించి ఆపోజిట్గా కూడా కొన్ని ఛానల్స్ పనిచేస్తాయి, అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్లు కూడా పనిచేస్తాయండి. ఓకే, అర్థమవుతుందండి. ఒక ప్రభుత్వం ఇప్పుడు రన్నింగ్లో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా కొన్ని టీవీ ఛానల్స్, అదేవిధంగా న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని టీవీ ఛానల్స్, అదేవిధంగా కొన్ని పేపర్స్ ఉంటాయండి. మనం ఏపీ అసెంబ్లీ కానీ చూస్తే కంప్లీట్గా మీరు కానీ ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, మన ఏపీ అసెంబ్లీని కానీ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటే, ఏదైతే టీడీపీ ఉందో అదేవిధంగా అదేంటండి వైఎస్ఆర్సీపీ, దీనికి వీళ్ళేమో ఈనాడు సపోర్ట్. ఓకే, సో వీళ్ళకేమో సాక్షి సపోర్ట్. సో ఈనాడుకి న్యూస్ ఛానల్ ఉంది, అదేవిధంగా ఈనాడుకి న్యూస్ పేపర్ ఉంది, సాక్షికి ఛానల్ ఉంది, అదేవిధంగా సాక్షికి న్యూస్ పేపర్ ఉంది. సో వీళ్ళేమో వీళ్ళ గురించి ఆపోజిట్లో రాస్తారు, వీళ్ళేమో వీళ్ళ గురించి ఆపోజిట్లో రాస్తారు. ఓకే, సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఈ పాయింట్. నెక్స్ట్, ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో ఇతను ఉన్నప్పుడు ఏం చేశాడండి, ఏబిఎన్ ఛానల్ని అదేవిధంగా ఏబిఎన్ న్యూస్ పేపర్ని, ఈ రెండిట్లను కూడా లేకుండా అప్పుడు ఏ దాడులో ఎన్ని జరిగాయి మీకు గుర్తుందో లేదో 2009లో. ఓకే, సో ఆ టైంలో ఇతనేంటి అక్కడ ఛానల్ లేకుండా చేయాలని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి, ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే. ఓకే, దీన్ని కూడా మనం పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు చూద్దాం తెలంగాణ విషయంకి వస్తే, ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో వీళ్ళు స్టార్టింగ్లో ఏబిఎన్ ఛానల్ని, ఏబిఎన్ న్యూస్ పేపర్, ఓకే, అదేవిధంగా టీవీ 9 కూడా అండి. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ టీవీ 9 ఛానల్ని, అదేవిధంగా ఏబిఎన్ ఛానల్ని ఇక్కడ ప్రచురణ చేయకుండా ఆపేశారండి. అర్థమవుతుందండి. సో ప్రచురణ చేయకుండా ఆపేసినప్పుడు ఇక్కడ ఒకటైతే గుర్తుంచుకోండి, ఛానల్ని మాత్రం వీళ్ళు ఆపగలరు కానీ ఎక్కడా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది ఆపడానికి వీళ్ళకి రైట్స్ లేవండి.
ఎందుకు లేవు? టీఆర్ఎస్ గవర్నమెంట్ తలుసుకొని కూడా ఆ టైంలో ఏబిఎన్ ఛానల్ని ఆపగలిగారు, కానీ ఏబిఎన్ న్యూస్ పేపర్ని ఎందుకు వీళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆపలేకపోయారంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950లో ఆల్రెడీ ఈ కేసు జరిగిందండి. వీళ్ళు ఎవరైనా సరే ఒక ప్రభుత్వానికి సంబంధించినప్పుడు వ్యతిరేకంగా రాసినా కూడా దాన్ని మీరు ఆ న్యూస్ పేపర్స్ని ఆపడానికి వీల్లేదు అని క్లియర్గా వీళ్ళకి ఇక్కడ ఆల్రెడీ ఈ కేసులో చెప్పుంది. కాబట్టి అందువల్ల వీళ్ళు న్యూస్ పేపర్ల జోలికి మాత్రం వెళ్లకుండా వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వీళ్ళు ఆపుతూ ఉంటారండి. సో మీరు చూసే ఉంటారు, ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఛానల్కి సంబంధించిన సాక్షి ఛానల్ వీళ్ళు అలౌ చేసేవాళ్ళు కదండి. వాళ్ళు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు మమ్మల్ని అలౌ చేయట్లేదని. ఓకే, సో ఈ రమేష్ థాపర్ కేసులో క్లియర్గా వాళ్ళు న్యూస్ పేపర్స్ అనేది ఆపడానికి వీల్లేదు, అది వాళ్ళకి సపోర్ట్గా రాయని సపోర్ట్గా రాయకపోయినని ఇవ్వడం ద్వారా అందువల్ల వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళరండి. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. ఇది దేనికి సంబంధించిందండి? పత్రికా స్వేచ్ఛకు సంబంధించింది. నెక్స్ట్ రెండవది వచ్చేసి బెన్నెట్ కాల్మెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1973. ఓకే, బెన్నెట్ కాల్మెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1973. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అండి, ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే వీళ్ళు ఒక ఫోర్స్గా మీరు ఇన్ని పేపర్లు మాత్రమే ప్రచురించాలి. ఇప్పుడు సపోజ్ హిందూ పేపర్ ఉందండి, హిందూ, ఇదేంటండి ఇండియా మొత్తం వీళ్ళు రిలీజ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు నేషనల్ ఇష్యూస్ 1-2 తగ్గినా కూడా వీళ్ళకి పేపర్ అనేది కవర్ అవుతుందండి. ఓకే, బట్ అలా కాకుండా మన లోకల్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సాక్షి కానీ వెలుగు కానీ ఇటువంటి లోకల్కి ఏవైతే సంబంధించినాయో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళకముందు వీళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా ఇన్ని పేపర్లే ఉండాలి. సపోజ్ హిందూ తీసామనుకోండి, ఇవి 20 పేపర్స్ మాత్రమే ఉండాలి. అదే లోకల్ పేపర్ తీసుకుని కూడా 20 పేపర్లు మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడికి వస్తుందంటే లోకల్గా ఉండే వాళ్ళకి ఆర్టికల్ 14 ప్రకారం ఇక్కడ వ్యతిరేకంగా ఆర్టికల్ 14 ఏమని చెప్తుంది? చట్టం ముందు సమానత్వం అని చెప్తుంది. అయితే వీళ్ళు హిందూ పేపర్ అనేది నేషనల్ వైజ్డ్ కాబట్టి వీటికి కొన్ని సంఘటనలు తక్కువ రాస్తున్నా కూడా వాడికి సేల్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాంతీయంగా ఉండేవాడికి వాడు లోకల్కి సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి వీటితో పాటు దేశంలో జరిగే సంఘటనలు కూడా రాయాలి. కాబట్టి వాడికి ఖచ్చితంగా 20 పేపర్లు అనేవి సరిపోవు. అంటే ఇక్కడ ఆర్టికల్ 14 అనేది ఏమవుతుంది? ఉల్లంఘన అవుతుంది. సో అందువల్ల ఈ బెన్నెట్ కాల్మెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే పేజీలను లిమిటెడ్గా కుదించడానికి వీలు లేదు, ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు చేసుకుంటారని ఈ కేసులో చెప్పబడింది. ఓకే, రైట్. నెక్స్ట్ 2. సో ఈ 2 కేసులను బేస్ చేసుకొని, ఇక్కడ కేసు కాదండి, ఈ 2 జరిగిన విషయాలను బేస్ చేసుకొని వీళ్ళు ఏదైతే పత్రిక ఉందో పత్రికలో అమ్మకపు పన్ను అనేది ఉండదండి. అమ్మకపు పన్ను ఉండదు. ఓకే, సో ఇక్కడ పన్ను ఉండదు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు నేను రోజు పేపర్ వేయించుకుంటున్నాను సార్, నాకు 8 రూపాయలు 9 రూపాయలు అవుతుందంటే వాడి యొక్క ప్రింటింగ్కి అక్కడ ఉన్న ఉద్యోగులకు అయ్యే ఖర్చు కోసమే వీళ్ళు మనీ తీసుకోవాలి, కానీ వీళ్ళకి సపరేట్గా ట్యాక్స్ అనేది వేయకూడదండి. ఓకే, సో దాని ప్రకారమే వీళ్ళు ఏమైతే చెప్పారో వీళ్ళు పత్రికను ప్రచురించేటప్పుడు సెన్సార్ అవసరం లేదు. అర్థమవుతుందండి? సో పత్రికను ఇప్పుడు నేను ప్రింట్ వేస్తున్నానండి, ఏదో ఒక కరెంట్ ఇష్యూ మీద నేను చేస్తున్నాను, బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, అలా అని చెప్పి ఈ న్యూస్ని నేను ముందుగా పోయి సెన్సార్ వాళ్ళకి చెప్పేసి నేను ఈ న్యూస్ వెయ్యాలా వద్దని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, మనం ఇప్పుడు సినిమాలు ఏమైనా తీస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందు సెన్సార్ బోర్డు వాళ్ళకి వెళ్ళేసి అక్కడ ఏదైనా అశ్లీలంగా ఉన్నా కానీ అటువంటివన్నీ తీసి పక్కన పెట్టేస్తారండి. సో అట్లాగా ఈ పత్రికలకి సెన్సార్ అనేది అవసరం లేదు. ఓకే, సో ఇవి 2 కేసులు మెయిన్గా గుర్తుంచుకోనండి. నెక్స్ట్ ఇంకో కేసు చూస్తే ఆర్టికల్ 19 కాబట్టి ఎమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1980.
ఈ కేసు గురించి ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పానండి. బీజియన్ ఎమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అంటే ఈ ఎమ్మాన్యుయల్కి సంబంధించిన కూతురు అనే ఆమె, వాళ్ళు క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళండి. వీళ్ళు స్కూల్లో దీన్ని ఇంకొక పేరు కూడా అంటారు, జాతీయ గీతం కేసు. మర్చిపోవద్దండి, జాతీయ గీతం కేసు అంటారు. సో వీళ్ళ పాప అనే ఆమె జాతీయ గీతం పాడకుండా సైలెంట్గా ఇట్లా నుంచొని ఉన్నప్పుడు స్కూల్ టీచర్ వచ్చేసి నువ్వు ఎందుకు పాడట్లేదంటే ఆమె ఏదో ఆన్సర్ చెప్పినందుకు ఆ పాపను కొడతారండి. అప్పుడు వీళ్ళు ఫాదర్ వెళ్ళేసి కేరళలో కేసు వేస్తాడు. సో అది చిన్నగా వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే జాతీయ గీతం పాడడం అనేది ఆమె యొక్క ఇష్టం. ఆమె జాతీయ గీతం పాడేటప్పుడు వేరే వాళ్ళని కొట్టడమో అలా చేస్తే తప్పు, కానీ ఆమె పాటికి ఆమె పాడకుండా, మీకు తెలుసో లేదో మనం మౌనంగా ఉండడం కూడా ఒక హక్కేనండి. ఓకే, సో ఆమె చేసుకున్న పని మీరు ఎందుకు చేస్తారని చెప్పేసి ఆ రోజు నుంచి క్లియర్గా వీళ్ళు జాతీయ గీతం అనేది మనం పాడకపోయినా సరే గౌరవిస్తే చాలు. ఓకే, సో ఈ కేసులో ఈ విధంగా చెప్పారండి. ఇక నెక్స్ట్ పోతే ఒక ఇంపార్టెంట్ కేసు అండి. ఈ ఆర్టికల్ 19 మొత్తం మీద మీరు గుర్తుంచుకోవాల్సిన కేసు ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1994. చాలా ఇంపార్టెంట్ కేసు అండి. ఓకే, సో మ్యాక్సిమం గుర్తుంచుకోండి ఈ కేసుని. దీన్నే ఈ ఆర్ రాజగోపాల్ అనే వ్యక్తి చాలా ఫేమస్ అండి. కొంచెం మీకు నావెల్స్ కానీ ఇట్లా కానీ గుర్తుంటే ఈయన మన యొక్క వీరప్పన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి కూడా ఇతనేనండి, రాజగోపాల్. ఓకే, సో 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు వెతుకుతున్నా కూడా దొరకని వీరప్పను ఇతను వెళ్ళేసి ఆయన యొక్క ఇంటర్వ్యూ అనేది తీసుకొని వచ్చాడండి. చాలా ఇంపార్టెంట్ కేసు. ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1994లో. ఇతను ఒక ఆయన ఉంటాడండి, ఆటో శంకర్. ఇతను ఒరిజినల్ పేరు వచ్చేసి గౌరీ శంకర్. వీడు ఒక ఆటో డ్రైవర్ అండి. ఓకే, వీడు ఒక ఆటో డ్రైవరు. బట్ కాకపోతే వీడు ఏం చేస్తాడంటే దాదాపుగా వీడి మీద 27 రేప్ కేసులు ఉంటాయండి. మొత్తం ఏంటండి 27 రేప్ కేసులు ఉంటాయి. వీడు పగటిపూట ఏమో ఆటో తోలుతూ ఉంటాడు. తర్వాత కొన్ని మర్డర్ కేసులు కూడా వీడి మీద ఉన్నాయండి. అయితే వీడు అరెస్ట్ అయిన తర్వాత వీడు జైల్లో ఉన్నాడండి. జైల్లో ఉన్నప్పుడు వాడిపాటి కూడా కూర్చొని ప్రశాంతంగా ఒక బుక్ పెన్ తీసుకొని ఒక ఎన్నో పేజీలు రాశాడండి. కరెక్ట్గా నాకు అవగాహన లేదు, అది చదవాలి దాని గురించి. వీడు ఏం చేశాడంటే మొత్తము శిక్ష పడింది, జైల్లో కూర్చున్నాడు ప్రశాంతంగా. వీడిపాటి కూడా బుక్ తీసుకొని వీడి యొక్క ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడండి. చాలా ఇంపార్టెంట్ కేసు అండి. ఆటో శంకర్ ఆత్మకథ. వీడు టైంపాస్కి కూర్చొని వాడిపాటికోడు అసలు ఏం సంఘటనలు జరిగినాయి, ఎట్లా జరిగిందని మొత్తం రాసుకుంటూ పోతే వీడి వెనక ఒరిజినల్గా ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా ఐపీఎస్ వాళ్ళు, కొంతమంది అక్కడున్న పొలిటికల్ వాళ్ళు, వీళ్ళందరూ వెనక ఉండి వీడి చేత ఆ పనులు చేయించినట్టు వీడి క్లియర్గా ఒక్కొక్క కేసుకు సంబంధించి ఒక లేడీ ఎట్లా చేశాడు అంటే 27 రేప్ కేసులు అంటే అర్థం చేసుకున్నాను. ఇంకా మర్డర్లు అవన్నీ ఒక్కొక్కటి రాసుకుంటా ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడున్న ఆఫీసర్ పేరు కూడా వీడు రాసుకుంటూ వెళ్ళిపోయాడండి. ఓకే, సో రాసుకుంటూ వెళ్తే ఇది ఆ జైలర్ చూసేసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అతనికి ఆపితే ఆ టైంలో వీళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చేస్తే వీడి బుక్ మొత్తాన్ని వీళ్ళ వైఫ్కి ఇచ్చేస్తాడండి. అర్థమవుతుందా? బుక్ మొత్తం వైఫ్కి ఇచ్చేసి ప్రింట్ చేయమంటాడు. అంటే వీడు ఇప్పుడు ఈ ప్రింట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ డేటాలో ఉన్న ఈ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ డేటా బయటకు వస్తుంది. సో దానికోసం ఇక్కడున్న జైలరు వాళ్ళు కొంత మాట్లాడుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇట్లా లోపల కూర్చొని ఇవి రాయడానికి లేదు సో అని చెప్పేసి వీడు ఒక జీవోని రిలీజ్ చేస్తాడండి. అక్కడ ఉన్న ఆఫీసర్లు వాళ్ళంతా మాట్లాడుకొని ఒక జీవోని రిలీజ్ చేస్తారు. మీకు ఆల్రెడీ అందుకనే నేను ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు క్లియర్గా మీకు చెప్పానండి, ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఏమని చెప్పానండి? ప్రొసీడర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. నెక్స్ట్ ఇంకోటి ఏమని చేసిందండి? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇవి రెండిటిలో ఏదైనా సరే ఆర్టికల్ 19కు సంబంధించినప్పుడు పార్లమెంటు ద్వారా మాత్రమే చట్టం చేస్తే అవి మాత్రమే మనకి చెల్లుబాటు అవుతాయి. అలా కాకుండా గవర్నమెంట్ అంటే కార్యనిర్వహణ శాఖ ఇలా జీవోలు కానీ ఆర్డర్స్ కానీ బైలాస్ తీసుకొస్తే అవి చెల్లవు.
అర్థమవుతుందండి. పార్లమెంట్ చేసిన చట్టం మాత్రమే ఆర్టికల్ 19కి వ్యతిరేకం. ఇది వీడు కూర్చొని జైల్లో కూర్చున్నంత మాత్రాన వాడికి ఆర్టికల్ 19 అనేది వర్తించడం అనేది లేదండి. వాడు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా సరే ఆర్టికల్ 19 అనేది ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించింది కాబట్టి వాళ్ళ వైఫ్ వెళ్ళేసి ఈ రాజగోపాల్ని కలిసిన తర్వాత ఈ రాజగోపాల్ వెళ్ళేసి కేసు వేస్తాడండి తమిళనాడులో. సో అది చిన్నగా ఎక్కడికి వెళ్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఈ ఆటో శంకర్ అనే వ్యక్తి అతను జైల్లో ఉన్నా సరే ఖచ్చితంగా అతనికి ఆర్టికల్ 19 అనేది వర్తిస్తుంది. సో వీళ్ళెవరు చెప్పడానికి అతను ఆత్మకథ రాసుకుంటాడా రాసుకోకపోవడానికి వీళ్ళు ఎవరైతే ఇతని పేర్లు రాశారో ఆ ఆఫీసర్లని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఒక కమిటీలు వేయటం అట్లా చేయండి అని చెప్పేసి వీళ్ళు చెప్పారండి. అయితే ఈ సోదంతా మనకు అవసరం లేదు, కానీ ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే ముందు మీకు ఈ రాజగోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనేది గుర్తున్నా మీకు గుర్తు లేకపోయినా ఆర్టికల్ 19లో చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ఈ కేసు ద్వారా డాక్ట్రిన్ ఆఫ్ ఇక్కడ రాస్తున్నానండి డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అర్థమవుతుందండి. సో ఈ రాజగోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో లేదా మీకు ఇంకా బాగా గుర్తుంటావాలంటే ఆటో శంకర్ లేదా గౌరీ శంకర్ కేసులో మనము ఈ యొక్క సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నామండి. డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే, సో నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను నోట్స్ రాసుకుంటాను, బయోగ్రఫీ ఏదైనా రాసుకుంటాను, వద్దంటానికి అవతల వ్యక్తి ఎవరు. ఓకే, సో ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది క్వశ్చన్ వస్తుందండి. దానికోసం ఇదంతా చెప్పాను. మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఆర్టికల్ 19లో మనకు మెయిన్గా డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకొనబడింది అని అడుగుతాడు. సో అది ఎక్కడి నుంచి అండి, యుఎస్ఏ. సో మీకు ఇదంతా గుర్తున్నా లేకపోయినా కొంచెం శంకర్ కానీ ఈ 27 రేప్ కేసు కానీ లేకపోతే ఈ ఆటోబయోగ్రఫీ అనేది కానీ మీకు కొంచెం అవగాహన ఉంటే వాడు ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా కూడా మీరు దీన్ని వదలకుండా రాయగలరండి. ఓకే, సో ఈ కేసును ఆధారంగా చేసుకొని ఇంకోటి ఏం చెప్పారంటే ఎవరైతే మరణశిక్ష పడుతుందో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ కేసు ఆధారంగా ఎవరికైతే మరణశిక్ష పడుతుందో వీళ్ళని మనం వెళ్ళేసి ఇంటర్వ్యూ చేయవచ్చు. ఇంటర్వ్యూ అనేది మనం చేయవచ్చు. అర్థమవుతుందండి. డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం జైల్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఆర్టికల్ 19 అనేది మనకి వర్తిస్తుంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఈ కేసు ఆధారంగా మరణశిక్ష ఈ కేసు ఆధారంగానే కాదండి, నార్మల్గా చెప్తున్నా మనం మరణశిక్ష పడిన వ్యక్తిని కూడా మనం వెళ్ళేసి అతనికి సంబంధించిన విషయాలు అనేది మనం ఇంటర్వ్యూ చేయవచ్చు. మరణశిక్షణ పడిన వాడిని ఎవరు కలవకూడదు, మరణశిక్షణ పడిన వాడిని ఇంటర్వ్యూ చేయకూడదు అనే రైట్స్ లేవండి. ఓకే, సో ఇది ఒక కేసు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజగోపాల్ కూడా కంప్లీట్. చాలా కేసులు ఉంటాయండి, కొంచెం రీసెంట్ కేసులు కూడా మనం చెప్దాము. నా ఇంటెన్షన్ అంతా స్టూడెంట్ బిట్ అనేది మనం చెప్పిన క్లాసుల్లో మాత్రం 100% ఇక్కడే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి అండి. నెక్స్ట్ వస్తే ఇంకో కేసు చెప్పుకుంటే బిమల్ గురుంగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. చాలా ఇంపార్టెంట్ కేసు అండి, గుర్తుంచుకోండి. ఈ బిమల్ గుర్గన్ అనే వ్యక్తి, గురుంగ్ మీకు GURUNG గురుంగ్ అండి. ఇది బిమల్ గురుంగ్ అనే వ్యక్తి. ఇతను మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, గూర్ఖా జనశక్తి మోర్చా. ఈ GJM అనే పార్టీ కదండి, ఇది ఒక సంఘము. దీనికి లీడరు ఈ బిమల్ గురుంగ్ అనమాట. ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళు గూర్ఖా వాళ్ళు, ఇది మీకు గుర్తుంచుకోండి, ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించిందండి. వెస్ట్ బెంగాల్లో సీఎం ఎవరండి? వెస్ట్ బెంగాల్లో వచ్చేసి మమతా బెనర్జీ లేడీ. ఓకే, సో ఈమె ఈ బలవంతంగా వీళ్ళైతే ఈ గోర్ఖాస్ ఉన్నారో వీళ్ళ మీద వీళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్ని వృద్ధపడటం వల్ల వీళ్ళు ఏంటంటే తిరుగుబాటు చేస్తారండి. రైట్, సో వీళ్ళు తిరుగుబాటు చేస్తే ఇది కూడా గుర్తుంచుకోండి, GJM. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అండి. ఇది ఇచ్చింది కూడా March 16 అనుకుంటా. మీరు చూసుకోండి ఒకసారి, ఇది March 16, 2018 అనుకుంటా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ ఏంటంటే మెయిన్ విషయం వీళ్ళ యొక్క గోర్ఖాకు సంబంధించిన ఆ భాష మాట్లాడేది, కానీ దాంట్లో ఈ యొక్క వెస్ట్ బెంగాల్కి సంబంధించిన భాషను రుద్దపడడం ద్వారా వీడు ఏం చేశాడంటే ఈ బిమల్ గోర్ఖన్ అనేవాడు కొన్ని ప్రసంగాలు ఇస్తున్నాడు, అంటే చర్చలు పెట్టడం, మీటింగ్లో అవన్నీ చేయడం. సో ఆ టైంలో ఏమేం చేసింది, వీళ్ళని తీసుకెళ్ళి లోపల పడేసింది.
అంటే వీళ్ళు లోపల పడేసిందంటే ఆర్టికల్ 19 అనేది స్వేచ్ఛ. ఆర్టికల్ 19(1) క్లాజ్ బి ఏం చెప్తుందండి, మనం శాంతియుతంగా ఆయుధాలు లేకుండా మనం సమావేశం నిర్వహించుకోవచ్చు. సో అంటే వీడికి ఆర్టికల్ 19(1)(b) అనేది ఇక్కడ విరుద్ధంగా ఈ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఆ కేసుకు వెళ్ళారు. సో దీంట్లో మెయిన్గా కూడా గుర్తుంచుకోండి, అశోక్ అండి, సిజేఐ కొంచెం ఇంపార్టెంట్ కేసు, జస్టిస్ అశోక్. ఓకే, సో నెక్స్ట్ పోతే కొన్ని ఇంపార్టెంట్ కేసులే చెప్తున్నానండి, అన్ని అవసరం లేదు మనకి. అదేవిధంగా మేనకా గాంధీ కేసు కూడా మనం చెప్పుకోవచ్చు. మేనకా గాంధీ కేసుని నేను ఆర్టికల్ 22లో క్లియర్గా మీకు వివరిస్తానండి, ఇక్కడ అవసరం లేదు. ఆమె యొక్క పాస్పోర్ట్కి సంబంధించిన ఒక కేసు ఉంటుంది ఇక్కడ, సో అది నేను 22లో చెప్తాను. అది 19లో ఏం చెప్పొచ్చు, 22లో చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకా నెక్స్ట్ పోతే సిబిఎస్ఈ వర్సెస్ ఆదిత్య బందోపాధ్యాయ కేస్ 2011. ఓకే, ఇది ఆర్టీఐకి సంబంధించిన కేసు అండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండి, ఆర్టీఐ యాక్ట్కి సంబంధించింది. సో దీంట్లో ఏమని చెప్తుందంటే సుప్రీంకోర్టు తీర్పు, వీళ్ళు ఏవైతే ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఉందో, ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఉందో, దీంట్లో మనం ఏమని చెప్తున్నామండి, ఇక్కడ ఉంది కదండి, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, అదేవిధంగా మీరు ఇక్కడ ఎక్కడ కూడా రాయొద్దండి, నేను బట్ ఇక్కడ రాస్తున్నాను గుర్తుంచుకోండి, పత్రికా స్వేచ్ఛ, అదేవిధంగా సమాచారం పొందే స్వేచ్ఛ. సో ఇదేంటంటే ఈ సిబిఎస్ఈకి సంబంధించిన కేసులో ఇక్కడ మనము ఈ ఆర్టీఐ అంటే ఏంటి, దాని కమిషన్లో నేను ఇంతకుముందే చెప్పానండి, అందుకనే ఇది మంచి టాపిక్. ఇది నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు క్లియర్గా నేను దీని గురించి చెప్తాను. బట్ ఇక్కడ కేసు ఏంటంటే, వీళ్ళు ఈ ఆర్టీఐ అనేది మనకు సంబంధించిన ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ప్రభుత్వ సంస్థలు కానీ, లేదా ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరు ఉందనుకోండి, ఆ పల్లెటూరులో ఒక సర్పంచ్ ఉన్నాడు. ఆ సర్పంచ్ లెక్కల్లో మాత్రం నేను అక్కడ 2 బావులు తవ్వించాను, 2 మోటార్లు వేయించానని లెక్కల్లో రాసాడు అనుకోండి. సో అది అబద్ధమో నిజమో నువ్వు తెలుసుకోవాలంటే, లేదా అసలు దానికి ఒరిజినల్గా సర్పంచ్ ఏమో 5 లక్షలు అని చెప్తున్నాడు ఖర్చు, మనం అక్కడ చూస్తే ఒక 2 లక్షలు ఎంతో అనిపించింది అనుకోండి, అసలు ఎంత అయిందని చెప్పేసి మనం కానీ ఈ ఆర్టీఐ సమాచార చట్టం ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార చట్టం ద్వారా మనం కానీ ఒక అప్లికేషన్ కానీ పెట్టుకుంటే వీళ్ళు 30 days లోపల మనకి క్లియర్గా దానికి సంబంధించిన ఖర్చు, దానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరున్నారు, అది మొత్తం డేటా అనేది గవర్నమెంట్ మనకు పంపిస్తుందండి. ఓకే, సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఇట్లా కేసులన్నీ మీరు గుర్తుంచుకోవాలండి. ఇకపోతే మెయిన్గా చాలా ఇంపార్టెంట్ కేసు మీకు, ఇదైతే ఎవ్వరు కూడా మర్చిపోవద్దు, ఇదే మెయిన్ అండి, ఐటీ యాక్ట్ 2000. దీంట్లో మెయిన్గా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే 66 క్లాజ్ ఏ సెక్షన్. ఒకటి గుర్తుంచుకోనండి, ఈ ఐటీ యాక్ట్ 2000లో వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మెయిన్గా మనం చెప్పాల్సిన కేసు వచ్చేసి శ్రేయ సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. శ్రేయ సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, వీళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారండి, ఐటీ యాక్ట్ 2000. దాంట్లో సెక్షన్ 66A అని చెప్తుందంటే, ఇది బాగా గుర్తుంచుకోండి, ఏవైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో, అంటే మన న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఏవైతే ఎలక్ట్రానిక్ కాదు, సోషల్ మీడియా, మనం ఇప్పుడు చెప్పుకునే ఎఫ్బీ కానీ, లేదా వాట్సాప్ కానీ, లేదా ట్విట్టర్ కానీ, ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ కేసు, శ్రేయ సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. సో ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, ఏదైనా ఒక చట్టం కానీ చేస్తే, అది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కానీ, ఆ ప్రభుత్వం చేసిన చట్టంకి వ్యతిరేకంగా మాట్లాడితే, ఆ చట్టంకి వ్యతిరేకంగా మాట్లాడితే నేరం. ఇప్పుడు ఒకసారి చూడండి, సెక్షన్ 66 ఏమని చెప్తుంది, గవర్నమెంట్ ఏదైనా ఒక చట్టం చేసింది, ఆ చట్టం ప్రజలకి నిజంగా మంచి చేస్తుందా లేకపోతే చెడు చేస్తుందా అనేది లేకుండా వీళ్ళ పాటికి వీళ్ళు తీసుకొచ్చేసి మేము చేసిన చట్టం గురించి కానీ ఏదైనా మాట్లాడితే మీరు శిక్ష అంటే మనకు ఆర్టికల్ 19 అనేది ఇంకా యూజ్ ఏముందండి. స్వేచ్ఛ. ఇప్పుడు ఒకటి చెప్పింది, నేను చెప్పింది క్లాస్ మీకు నచ్చొచ్చండి, ఇంకోటి నచ్చకపోవచ్చు, అది వాడు కర్మ, మనం అందిస్తుందే ఫ్రీగా, అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అట్లా ఎవరి యొక్క ఇంట్రెస్ట్, అది ఎవరి యొక్క ఆలోచన విధంగా వాడు చెప్పొచ్చండి. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు.
అట్లా అన్నీ చెప్పేసి వీళ్ళు నేను చేసిన చట్టానికి కానీ మీకు కానీ నచ్చకపోతే మీరు బయట ఎక్కడైనా మాట్లాడితే ఎక్కడైనా స్పీచ్ ఇస్తే నలుగురిలో కానీ సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడితే మేము చట్టం ద్వారా మీకు నేరం అంటే అది ఎట్లా కరెక్ట్ అండి. అందువల్ల సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే ఈ శ్రేయ సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మీరు ఏదైతే ఈ సెక్షన్ 66 ఏది ఇచ్చేసి నేరం అని చెప్తున్నారో మీ చట్టానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే అది తప్పు అని చెప్పేసి కొట్టేస్తాడండి. కరెక్టే కదండి. ఇప్పుడు నా ఇష్టం, వాడు చెప్పింది నాకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అంత ద్వారా నేను నాకు నచ్చలేదని నేను చెప్పానంటే నన్ను తీసుకెళ్ళి జైలు వేస్తానంటే బయట ఎవడు ఉండడండి. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ కేసు అండి. అయితే వీటన్నిటికీ మెయిన్గా మీకు ఆర్టికల్ ఏదైతే మనము ఆర్టికల్ 19 క్లాజ్ 1A అని చెప్తున్నామో దీనికి కౌంటర్గా మనం ఆర్టికల్ 19 క్లాజ్ 2 ఉంటుందండి. ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పిన అంశాలలో ఏవన్నా సరే లిమిట్ దాటితే అక్కడ 19 క్లాజ్ 2 అనేది వీటికి కౌంటర్ ఇస్తుందండి. ఓకే, సో ఇంకోటి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి, ఇది కొంచెం జనరల్ ఇష్యూ. సో ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ దాటింది అనుకుంటా. సో ఇంతటితో ఈ క్లాస్ ఆపేస్తున్నాను. ఒకటైతే గుర్తుంచుకోండి, మీరు ఇది చాలా ప్రతి ఒక్క స్టూడెంట్ అండి ఫేస్బుక్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. సో వాళ్ళ కోసమే నేను మెయిన్గా చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎఫ్బీలో టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ మన స్టేట్లకు సంబంధించి చెప్తున్నానండి. ఏదైతే మన వైఎస్ఆర్సీపీ ఉందో మీరు దయచేసి మన ఎవరైతే ఎగ్జామ్స్కి వీటికి ప్రిపేర్ అవుతున్నారో దీని వెనక బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఏ ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టు పోస్టులు అనేది మీరు పెట్టొద్దండి. ఓకే, కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం టీడీపీకి వ్యతిరేకంగా ఫేస్ మార్ఫింగ్ చేసేసి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ లోకేష్ ఫోటోనో ఏదో ఒకటి పెట్టేసి కింద లేడీనో ఏదో ఒక ఫోటో పెట్టేసి వీళ్ళు పోస్టులు పెడతారండి. ఓకే, సో అదే టీడీపీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఫేస్ వర్క్ ఉంచేసి కింద లేడీది ఏదో చీర కట్టి మధ్య మనం చూస్తూనే ఉన్నామండి. ఓకే, సో వీళ్ళు చేస్తుంటారు. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా మన కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఇతని ఫేస్ ఉంటుంది, కింద మొత్తం వేరే వేరే డ్రెస్లు వేసి ఉంటాయండి. మోడీని కానీ మీరు ఒకటైతే గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఇక్కడ ఐటీ యాక్ట్ 2000 అని చెప్తున్నామో ఈ యాక్ట్లో ఇక్కడ ఏ ఒక్కరు కూడా భారతదేశంలో నివసించే ఏ ఒక్క వ్యక్తి కూడా మనం చెప్పే ఈ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు అనేవి పెట్టరండి. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఎందుకంటే వీళ్ళు కానీ ఏదన్నా పోస్ట్ చేస్తే టీడీపీకి సంబంధించిన ట్రోలింగ్ కానీ ఏదైనా చేస్తే ఆ వ్యక్తిని కనుక్కోవడం చాలా ఈజీ అండి ఇప్పుడున్న టెక్నాలజీకి. అయితే ఈ పోస్టులన్నీ కూడా ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని పెట్టేవాడు వచ్చేసి ఒకడు యూఎస్ఏలో అయినా ఉంటాడు, లేదా దుబాయ్ అయినా ఉంటాడు, చైనా అయినా ఉంటాడు. మన ఇండియా కాకుండా మిగతా ఏ దేశాల్లో ఉండైనా సరే వీడు పోస్టులు పెడతాడండి. అది టీడీపీకి సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ టీఆర్ఎస్కి సంబంధించింది కానీ ఇండియాలో ఉండి ఏ ఒక్కడు కూడా కేసు అనేది పెట్టాడు. మన రాజ్యాంగం అనేది మనం పెట్టుకున్న చట్టాలు అనేవి మన దేశంలో మన భూభాగంలో నివసించే వాళ్ళకి కానీ కెనడాలోనో లేకపోతే చైనాలోనో అక్కడ ఉన్నోడు కూడా నేను లాక్కొచ్చి ఇక్కడ పట్టుకొస్తానంటే అది నడవదండి. అర్థమవుతుందా? సో వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు, ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇతర దేశాల్లో ఉండేసి వీళ్ళు భారతదేశంలో అది మన రాష్ట్రంలో సంబంధించిన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా ఒక గ్రూప్ ఉంటుందండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అనో లేకపోతే ఏదో ఒక గ్రూపు. ఆ గ్రూపుల్లోకి వీడు పోస్ట్ చేస్తే దాన్ని ఒకవేళ వీడు పక్క దేశంలో ఉన్నాడు కాబట్టి ఓకేనండి, అలా కాకుండా మన రాష్ట్రంలో ఉండి మనం కానీ ఇటువంటి పోస్ట్ కానీ పొరపాటున కానీ మీరు కానీ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఏదైతే ఈ యాక్ట్ ఉందో ఈ యాక్ట్ల కింద మిమ్మల్ని తాట తీస్తారండి. అనవసరమైన అంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఏ పోస్టులు అంటే ఆ పోస్టులు మీరు అప్లోడ్ చేయొద్దు. ఇక్కడ మీకు కొంచెం ఆనందించాల్సిన విషయం ఏంటంటే వీడు ఏదో ఒక చెత్త పోస్ట్ అనేది వీడు యూఎస్ఏ నుంచి ఇక్కడ పెట్టాడండి. నేను ఆ గ్రూప్లో ఉన్నాను, ఫేస్బుక్ దాంట్లో ఆ గ్రూప్లో నేను ఉన్నాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పోస్ట్ నాకు నచ్చిందండి. ఓకే, అది ఎంత చెత్తదైనా కూడా ఆ పోస్ట్ అనేది నాకు నచ్చినప్పుడు నేను దీన్ని షేర్ చేయొచ్చండి. ఇది ఒకటైతే గుర్తుంచుకోండి, ఇది చెత్త పోస్టు ఏదో ఒక పార్టీకి సంబంధించింది, ఓకే వల్గర్గా ఉంది, కానీ నాకు ఆ పోస్ట్ నచ్చింది. నేను గుర్తుంచుకోండి, నేను అప్లోడ్ చేయలేదు, ఎవడో చేసిన యూఎస్ఏలో నుంచి అప్లోడ్ చేసిన వ్యక్తి యొక్క పోస్ట్ నాకు నచ్చింది, నేను షేర్ చేస్తే ఒకవేళ కానీ నన్ను పట్టుకొని పోతే మన యాక్ట్ ప్రకారం ఏమని చెప్తుందంటే మీరు ఎవడైతే పోస్ట్ చేస్తాడో వాడిని పట్టుకొని శిక్షించండి. వాడు పోస్ట్ చేసింది నాకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది కాబట్టి నేను షేర్ చేశానని చెప్పేసి వీళ్ళు మనం దాని నుంచి తప్పించుకోవచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు ఒరిజినల్ ఇది చట్టం అండి. రియాలిటీ ఏం జరుగుతుందంటే ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకొని పోతున్నారండి.
సో ఆల్రెడీ మన ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో చాలా కేసులు అయ్యాయండి. సో గుర్తుంచుకొని మీరు తెలియకుండా వీటి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏవంటే పోస్టులు అప్లోడ్ చేయొద్దు. మన స్టేట్లో ఉండి కానీ చేశారంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి తాట తీస్తారండి. ఓకే, సో మీకు నచ్చితే షేర్ చేయండి, కానీ అవి కూడా కొంచెం మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకు కొంచెం ఎక్కువ ప్రభుత్వాలను అనేది ఫార్వర్డ్లు చేయటం మానుకోండి, అది చాలా బెటర్. ఓకే, సో ఇంత విషయం ఉంటుందండి. ఇది ఆర్టికల్ 19. అయితే దీనికి కౌంటర్ ఏంటంటే ఆర్టికల్ 19(2) ఏమని చెప్తుందంటే, నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్తాను, బట్ కొంచెం తెలుసుకోండి వాట్ ఈజ్ వాట్ అని. మనము ఏదైతే దేశ సమగ్రత ఉందో దేశానికి భంగం కలిగించరాదు. ఓకే, సో నాకు స్వేచ్ఛ ప్రకటన ఉంది, నాకు భావ ప్రకటన ఉంది, నేను ఏదైనా చేస్తానని చెప్పేసి మాట్లాడితే కుదరదండి. సో కొన్ని సందర్భాల్లో దానికి దేశానికి భంగం కలగకుండా ఉండాలి. అదేవిధంగా దీనికి సార్వభౌమాధికారం, మన దేశ సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా ఉండాలి. నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కరణ అంటే సుప్రీంకోర్టు ఏదైనా ఒక తీర్పు చెప్పింది అనుకోండి, దానికి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదండి. ఇది చాలా మంచి టాపిక్, ఇది నేను నెక్స్ట్ క్లాస్లో మంచిగా మీకు వివరిస్తాను. ఇక్కడ నంబూద్రి కేసు ఒకటి, రీసెంట్గా మనకి ప్రశాంత్ భూషణ్ కేసు ఒకటి, ఇది నేను క్లియర్గా మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దాన్ని ఏమంటారండి, డిఫేమేషన్, పరువు నష్టం. నెక్స్ట్ ఇతర దేశాలతో అంటే ఇతర రాజ్యాలతో స్నేహపూర్వకంగా మెలగటం అంటే ఇతర కంట్రీస్తో 1 2 3 4 5 6 7 8 శాంతియుతంగా ఉండటం, కోర్టు ధిక్కరణ అయిపోయింది, సార్వభౌమత, శాంతియుతం. ఓకే, ఇట్లా మొత్తం 8 ఉంటాయండి. సో 1 by 1 నేను క్లియర్గా మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ.